క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, వాక్య పరిచర్యని ప్రారంభించుకుందాం. అందరము లేచి నిలబడి ముందుగా ఈ వాక్య పరిచర్యలో పవిత్రాత్మ దేవుని యొక్క సహాయ సహకారాలు మనతో ఎల్లప్పుడూ కూడా ఉండాలని పవిత్రాత్మ సర్వేశ్వరుని మన యొక్క హృదయాల్లోనికి ఆహ్వానించుకుందాం. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ ఆత్మశక్తిని నాకు సగుమా. నీ ఆత్మశక్తిని నాకు సగుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. మండుచున్న పొదలు అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. మండుచున్న పొదలు అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. నాతో మాట్లాడవా, నన్ను నడిపించవా. నాతో మాట్లాడవా, నన్ను నడిపించవా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. కన్నులు మూసుకొని వాక్యములోనికి వెళ్లే ముందు పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క తోడ్పాటుని కోరుకున్నటువంటి మనకి పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనల్ని హేరాళముగా ఆవరించాలని, ఆశీర్వదించాలని కోరుకుందాం. ఓ పవిత్రాత్మ సర్వేశ్వర, గుడారములో ఉన్నటువంటి 72 పెద్దల మీద కావరించినటువంటి దేవా, మా మీదకు రండి. నీ యొక్క రాజులను, ప్రవక్తలను ఆవహించినటువంటి దేవా, న్యాయాధిపతులను ఆవహించినటువంటి దేవా, మా మీదకు రండి. బప్తిస్మము పొందుకున్న తర్వాత క్రీస్తు ప్రభు మీదకి వాలినటువంటి దేవా, మా మీదకు రండి. మేడగది మీద ఉన్నటువంటి
మరియ తల్లి మీదకి, అపోస్తుల మీదకి వచ్చినటువంటి దేవా, మా మీదకి రండి. నీ ఉన్నటువంటి చోట ఓ పవిత్రాత్మ సర్వేశ్వర శాంతి నెలకొనును. నీ ఉన్నటువంటి చోట స్వస్థతలు పొందుకునుము. నీ ఉన్నటువంటి చేత ఓదార్పు మాకు లభించును. నీవు ఉన్నటువంటి చోట దైవ కుమారుడైనటువంటి క్రీస్తు భగవానుడి యొక్క వాక్యాన్ని మేము ఆలకించడానికి మా హృదయములు ప్రజ్వరిల్లును. ఓ యేసు క్రీస్తు ప్రభువా, వాక్కు రూపంలో ఉన్నటువంటి దేవాతి దేవ, మాతో మాట్లాడండి. ఓ యేసు క్రీస్తు ప్రభువా, వాక్కు అయినటువంటి దేవా, ఒక్క మాట పలికి మమ్మల్ని స్వస్థపరచండి. ఓ యేసు క్రీస్తు భగవానుడా, మాలో ఉన్నటువంటి చీకటిని పారద్రోలండి నీ యొక్క వాక్కు చేత. నీ వాక్కు రెండంచుల ఖడ్గము అంటది. నీ వాక్కు మా యొక్క హృదయములను ప్రజ్వరిల్లింపచేయును. నీ వాక్కు మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగు. నీ వాక్కు సైతాను యొక్క బంధములో ఉన్నటువంటి మాకు విముక్తను దయచేయును. నీ వాక్కు చెదరిపోయి ఉన్నటువంటి మాకు సఖ్యతను, ఐక్యమును చేకూర్చును. నీ వాక్కు బలహీనమైనటువంటి మాకు బలాన్ని, శక్తిని దయచేయును. నీ వాక్కు అవిశ్వాసములో ఉన్నటువంటి మాకు విశ్వాసమును దయచేయను. నీ వాక్కు చీకటిలో మరిగిపోతున్నటువంటి మాకు వెలుగును దయచేయను. నీ వాక్కు మాకు గట్టి ఆదరవుగాను, బలముగాను, శరణముగాను ఉన్నది. కాబట్టి ఓ యేసు ప్రభువా, మాతో మాట్లాడండి. ఈ పరమ పవిత్రమైనటువంటి సమయంలో నీ వాక్కును ఆలకించడానికి ఇదిగో ఈ గ్రామస్తులందరూ కూడా వేంచేసి ఉన్నారు. వారి యొక్క జీవితంలో మేలులు చేకూరుతాయని, నీ యొక్క వాక్కు చేత కడగబడతారని, నీ యొక్క వాక్కు చేత శుద్ధీకరింపబడతారని, నీ యొక్క వాక్కు చేత వారి యొక్క జీవితంలో మేలులు పొందుకుంటారని, నీ యొక్క వాక్కు చేత వారు ఎనలేనటువంటి ఆశీర్వాదాలను పొందుకుంటారని, నీ యొక్క వాక్కు చేత వారి యొక్క కుటుంబాలలో ఆశీర్వాదాలు పొందుకుంటారని, నీ యొక్క వాక్కు చేత వారి యొక్క జీవితంలో మేలులు, జీవము పొందుకుంటారని, నీ యొక్క వాక్కు చేత పశ్చాత్తాపపూరితమైనటువంటి హృదయాన్ని పొందుకుంటారని, పాపముకున్నటువంటి దీనస్థితిని అర్థం చేసుకుని హృదయ పరివర్తనను పొందుకుంటారని వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రభు నీ యొక్క వాక్కుతో మీరు తట్టి లేపండి. నీ యొక్క వాక్కుకున్నటువంటి శక్తిని గురించి దివ్య గ్రంథ పఠనాలను మేము ఆలకించున్నాము. నీ యొక్క ఒక్క మాట పలకగానే మరణించినటువంటి లాజరు బయటకు వచ్చాడు. నీ ఒక్క మాట పలకగానే ప్రభువా, గురుడివాడు స్వస్థత పొందుకున్నాడు. నీ ఒక్క మాట పలకగానే గాలి, తుఫాను అంతా కూడా సద్దుమణిగింది. నీ వాక్కులో ఎంతో శక్తి ఉన్నది ప్రభువా. నీ యొక్క వాక్కులో ఉన్నటువంటి శక్తిని గురించి మేము ఇప్పుడు ధ్యానం చేసుకోవడానికి వచ్చున్నాము. నీ యొక్క వాక్కు మా యొక్క హృదయాలకు తాకును, మా యొక్క హృదయంలోనికి అది చొచ్చుకుని పోవును, మమ్మల్ని స్వస్థపరచును, మాలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పారద్రోలును. ప్రభు, ఇటువంటి తలంపులు, కోరికలు, ఆలోచనలతో వచ్చిన్నారు ఈ గ్రామస్తులందరూ. వారందరిపైకి కూడా నీ యొక్క పవిత్రాత్మను పంపిస్తూ నీ యొక్క వాక్కును సావధానముగా ఆలకించేటటువంటి భాగ్యాన్ని వీరికి అనుగ్రహించమని ఈ మనవలైన మనాదుని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రభువు మీతో ఉందరుగాక. ప్రభువుని గాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషంలోని భాగము లూకా సువార్త 15వ అధ్యాయము వచనములో 11 నుండి. యేసు ఇంకను వారితో ఇట్లనెను, ఒకనికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రితో, తండ్రి, ఆస్తిలో నా భాగము నాకు పంచిపెట్టుము అనెను. తండ్రి అట్లే వారిరువురికి ఆస్తిని పంచి ఇచ్చెను. త్వరలోనే చిన్నవాడు తన ఆస్తిని సొమ్ము చేసుకుని దూరదేశమునకు వెళ్ళెను. అక్కడ భోగ విలాసములతో ఆ ధనమంతయు దుర్వినియోగము చేసి
తన ఆస్తినంతటిని మంట కలిపెను. అప్పుడు అచ్చట దారుణమైన కరువు దాపురించుటచే వాడు ఇబ్బందులు పడెను. అందుచేత వాడు ఆదేశమున ఒక యజమానుని ఆశ్రయింపగా అతడు వానిని తన పొలములో పందులను మేపుటకు పంపెను. వాడు పందులు తిను పొట్టుతో పొట్ట నింపుకున ఆశపడుచుండెను. కానీ ఎవరును ఏమీను ఇయ్యలేదు. అప్పుడు అతనికి కనువిప్పు కలిగి తనలో తాను ఇట్లు అనుకొనెను, నా తండ్రి వద్ద ఎందరో పనివారు పుష్టిగా భోజనము లభించుచున్నది, కానీ నేను ఇక్కడ ఆకలికి మలమల మాడుచున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు నీకును ద్రోహము చేస్తని ఇప్పుడు నేను నీ కుమారుడను అనిపించుకునదగను. నీ పనివారుల్లో ఒకనిగా పెట్టుకునుము అని చెప్పెదను అని తలచి వాడు లేచి తన తండ్రి వద్దకు బయలుదేరెను. కానీ వాడు ఇంకను దూరముగానే ఉండగని తండ్రి అతనిని చూచి మనస్సు కరిగి పరుగెత్తుకు వెళ్ళి కుమారుని కౌగలించుకొని ముద్దు పెట్టుకొనెను. కుమారుడు తండ్రితో, తండ్రి, నేను పరలోకమునకును నీకును ద్రోహము చేస్తని ఇక నేను నీ కుమారుడను అనిపించుకునదగను అని పలికెను. కానీ తండ్రి సేవకులతో, త్వరగా వీనికి మేలు వస్త్రములను కట్టబెట్టుడు, వ్రేలికి ఉంగరమును, కాళ్ళకు చెప్పులను తొడగడు, క్రొవ్విన కోడెదూడను వధింపుడు, మనము విందారగించి వేడుక చేసుకుందాము. ఏలైనా మరణించిన ఈ నా కుమారుడు మరలా దొరికెను, పోయినవాడు తిరిగి బ్రతికెను అని చెప్పెను. పిమ్మట వారు విందు చేసుకొనసాగిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలిగిన గాక. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. త్రియేకదేవా వందనం, త్రియేకదేవా వందనం, త్రియేకదేవా స్తోత్రం. త్రియేకదేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. కూర్చునండి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులరా, ఈనాడు ఈ సువిశేషాన్ని మనం చదువుకుని ఉన్నాము. అందరికీ తెలిసినటువంటి సువిశేషము. ఏ సువిశేషాన్ని మనం చదువుకుని ఉన్నాము? లూకా సువార్త. దేని గురించి చదువుకున్నాము? తప్పిపోయిన కుమారుడు. తప్పిపోయినటువంటి కుమారుడు యొక్క ఉదాంతాన్ని ఎన్నిసార్లు విన్నాం మనం, చెప్పండి? లెక్కలేదు. ఎన్నోసార్లు విన్నాం దాని గురించి. తప్పిపోయిన కుమారుడు, ఇద్దరు కుమారులు ఉండేవాడు. ఒకడు డబ్బు అడిగాడు, బయటికి వెళ్ళాడు, దుబారాగా తిరిగాడు, తిరిగి మళ్ళీ తండ్రి దగ్గరకు వచ్చాడు, క్షమించు తండ్రి అన్నాడు. దీని గురించి మనము పదే పదే సార్లు వింటూనే ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే దానిలో ఇంకా కొత్తగా తెలుసుకోవడానికి అయితే ఏమీ లేదు. తప్పిపోయినటువంటి కుమారుడు ఉదాంతంలో పశ్చాత్తాపడినటువంటి కుమారుడు, అతడిని మన్నించి స్వీకరించినటువంటి తండ్రి, ఇది మనకు తెలిసినటువంటి విషయము. ఈనాడు ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితము ఏ విధముగా ఉన్నది? ఒక్కసారి ఆ తప్పిపోయినటువంటి కుమారుడు నీవు నేను, అది మనందరికీ కూడా తెలుసు. మన జీవితము పాపపు జీవితము అని మనందరికీ కూడా తెలుసు. రోమీలకు రాయబడినటువంటి లేఖ, పునీత పౌలు గారు రోమీలకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 23వ వచనం చదవండి. పునీత పౌలు గారు రోమీలకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయం 23వ వచనం. నీకు దేవుని ఆ ఉమ్, ఉమ్, అతిక్రమించడం ద్వారా ఆ, ఏలైనా, రోమీలకు రాయబడినటువంటి లేఖ 3వ అధ్యాయం 23వ వచనం. రోమీయులకు రాయబడినటువంటి లేఖ 3వ అధ్యాయము 23వ వచనము. మానవులందరూ పాపము చేస్తరి, అందరూ దేవుని మహిమకు కొరత పడిరి. మానవులందరూ కూడా పాపం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి మనలో పాపం చేయనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఉన్నటువంటి మనలో పాపం చేయనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? అందరూ పాపం చేశారు, కానీ తప్పిపోయినటువంటి కుమారుడు ఏం చేశాడని వాడిని గురించి మాత్రమే 10 సార్లు మాట్లాడుకుంటాం మనం. మనకన్నా ఆడేమి ఎక్కువ పాపం చేయలేదు. మనతో పోల్చుకుంటే ఆడు ఇంకా తక్కువ చేసుంటాడు. అడగక తండ్రి దగ్గరికి వెళ్ళి నా ఆస్తిలో భాగాన్నివ్వు అని అడిగాడు, దుబారాగా ఖర్చు చేశాడు, తిరిగి వచ్చాడు.
పాపము చేసి తిరిగి వచ్చాడు. మనలో ఎవరైనా పాపముకు అతిక్రమించి అతిగా పాపం చేయనటువంటి వ్యక్తి ఎవరము లేము. అందరము పాపాత్ములమే. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పాపం అనేది ఎటువంటిదో ఒక్కసారి ఈనాడు మనం చదువుకున్నటువంటి మొదటి పట్టణము యెహోషువ గ్రంథము, యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం చదవండి. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనం. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనం. యెహోషువ యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు యావే నాటి ఐగుప్తు అపకీర్తిని నేడు మీ నుండి తొలగించుతని అని యెహోషువతో చెప్పెను. కాబట్టి నేటి వరకు ఆ ప్రదేశము గిల్గాలు అని పిలువబడను. మనం ఇప్పుడు ధ్యానించుకునేటటువంటి ధ్యానాంశం దీని గురించి ధ్యానించుకుందాం. దేని గురించి అంటే గిల్గాలు అనేటటువంటి ప్రాంతం గురించి ధ్యానించుకుందాం. ప్రాంతం పేరేం పేరు? గిల్గాలు అనేటటువంటి ప్రాంతం గురించి ధ్యానించుకుందాం. మొదట యావే యెహోషువతో ఏమంటూ ఉన్నాడు? నాడు ఐగుప్తులో మీరు కట్టుకుని ఉన్నటువంటి అపకీర్తిని నేను తొలగిస్తూ ఉన్నాను. ఐగుప్తులో వారు కట్టుకున్నటువంటి అపకీర్తి ఏమిటి? ఐగుప్తులో వారి యొక్క జీవితం ఏమిటి? బానిసత్వపు జీవితము, పాపపు జీవితము, పాపానికి బానిసలై ఉన్నటువంటి జీవితాన్ని జీవించున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, పునీత యోహాను గారు రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము 34వ వచనం చదవండి. యోహాను గారు రాసినటువంటి సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. యోహాను. అందుకు యేసు, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, పాపము చేయువాడును పాపము చేయువాడు పాపమునకు దాసుడు. పాపమునకు దాసుడు. పాపము చేసిన ప్రతి ఒక్కడు కూడా పాపానికి ఎటువంటి వాడు? బానిస. మన మాటలో చెప్పుకోవాలంటే బానిస. ఇక్కడ ప్రభు ఏమంటూ ఉన్నాడు యెహోషువతో? నేడు మీరు ఐగుప్తులో కట్టుకొని ఉన్నటువంటి పాపమును, అపకీర్తిని, బానిసత్వాన్ని, జీవించినటువంటి జీవితాన్ని నేను కడుగుతూ ఉన్నాను, నేను శుద్ధి చేస్తూ ఉన్నాను అనేటటువంటి మాటని పలుకుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, పాపము చేసిన ప్రతి ఒక్కరము కూడా పాపానికి బానిసగానే ఉన్నాము. ఐగుప్తీయులు ప్రభువునికి వ్యతిరేకంగా పాపం చేశారు. ఇజ్రాయేల్ ప్రజలు ప్రభువునికి వ్యతిరేకంగా పాపం చేశారు. అయితే ప్రభు ఇజ్రాయేల్ ప్రజలతో పలుకుతున్నటువంటి మాటలు ఏమిటంటే, నేడు ఆ అపకీర్తిని నేను తొలగిస్తాను అనేటటువంటి మాటని పలుకుతూ ఉన్నాడు. అపకీర్తి ఏంటి? ఇక్కడ తప్పిపోయినటువంటి కుమారుడు పాపం చేశాడు, అపకీర్తిని తెచ్చుకున్నాడు. మనం పాపం చేస్తూ ఉన్నాము, అపకీర్తిని తెచ్చుకుంటూ ఉన్నాము. మనం ఒక్కొక్కరిలో ఒక్కొక్క బలహీనత అనేది దాగుని ఉన్నదే. అక్కడ తప్పిపోయినటువంటి కుమారుల్లో డబ్బు తీసుకుని వెళ్ళి దుబారాగా ఖర్చు చేయాలి అనేటటువంటిది ఒక రకమైనటువంటి బలహీనత. అయితే మనలో ఉన్నటువంటి బలహీనత ఏంటి? మనలో ఉన్నటువంటి లోపం ఏమిటి? మనలో ఉన్నటువంటి ఆ పాపానికి లొంగిపోయేటటువంటి మనస్తత్వం ఏమిటి? అది మనందరికీ కూడా తెలుసు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కొక్కరిలో ఒక్కో రకమైనటువంటి బానిసత్వము, ఒక్కొక్కరిలో ఒక్కో రకమైనటువంటి బలహీనత అనేది ఉంటూ ఉన్నాయి. అది మనకు ఒక్కొక్కరికి కూడా తెలుసు. కొంతమందికి శారీరక రకమైనటువంటి కోరికలు అధికముగా ఉంటే, ఇంకొకరికి తలంపులు అధికముగా ఉంటే, ఇంకొకరికి చెడు వ్యసనాలు బానిసత్వముగా ఉంటే, ఇంకొకరికి ఏదో పని చేయాలి, లేదంటే ఇంకొకరిని మోసం చేయాలి అనేటటువంటిది బలహీనత అయితే, ఇంకొకరికి వేరొకరి జీవితాన్ని నాశనం చేయాలి, తప్పుడు ప్రచారాలు చేయాలి అనేటటువంటిది ఒక బానిసత్వం అయితే, ఇంకాస్త కొంతమందికి ఇంకొద్దిగా ముందుకు పోయి వేరొకరి యొక్క జీవితాలను నాశనం చేసి రాజకీయాలు చేయడము ఒక రకమైనటువంటి బానిసత్వం అయితే, ఇలా ఒక్కొక్కరిలో ఒక్కో రకమైనటువంటి బానిసత్వం అనేది ఉంటది, పాపం అనేది ఉంటది. పౌలు గారు గలతీలకు రాయబడినటువంటి లేఖలో చెబుతూ ఉన్నారు, 5వ అధ్యాయం
19వ వచనం నుండి చదవండి. గలతీయులకు రాయబడినటువంటి లేఖ 5వ అధ్యాయం 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమే, అవి ఏమన్నా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, తాంత్రిక శక్తి, శత్రుత్వము, కలహము, అసూయ, క్రోధము, స్వార్థము, కక్షలు, వర్గతత్వము, మాత్సర్యము, త్రాగుబోతుతనము, విందులు, వినోదములు మొదలైనవి. ఇందులో ఏ ఒక్కరము కూడా ఒక దానికి బానిసత్వం కాకుండా లేము. ఒకడికి తాగుబోతుతనము బానిసత్వం అయితే, ఇంకొకరికి జారత్వము, ఇంకొకరికి కోపము, ఇంకొకరికి విగ్రహారాధన, ఇంకొకరికి కాముకత్వము, ఇంకొకరికి శత్రుత్వము, ఇంకొకరికి కలహము. తప్పిపోయినటువంటి కుమారుడికి ఏంటో విందులు, వినోదాలు, వాడిలో ఉన్నటువంటి బలహీనత. యేసువా వందనం, యేసువా స్తోత్రం. స్తోత్రం. ఈ తప్పిపోయినటువంటి కుమారుడు వలె మనలో అధికముగా ఉన్నటువంటి ఒక బలహీనత ఏమిటి? ఒక్క దానిని గురించి మనము ధ్యానం చేసుకున్నట్లయితే, ఒక్క దానిని గురించి మనం తీసుకున్నట్లయితే, మనలో ఏదో ఒకటి చాలా బలంగా ఉంటది, నాటుకుపోయినటువంటిది ఒకటి ఉంటది. దాని నుంచి మనము విముక్తి కాలేము, దాని నుంచి మనం దూరంగా వెళ్ళలేము, అది చేయకుండా ఉండలేము, దానిలో పడకుండా ఉండలేము, దాని గురించి ఆలోచించకుండా ఉండలేము. ఇలా రకరకాలుగా ఉంటాయి. కొంతమందికి సెల్ ఫోన్ బానిసత్వం, కొంతమందికి టీవీ బానిసత్వం, కొంతమందికి మందు బానిసత్వం, కొంతమందికి పట్టు చీరల బానిసత్వం, కొంతమందికి సీరియల్ బానిసత్వం, కొంతమందికి చెడు గాసిప్పులు ప్రచారం చేయడం బానిసత్వం, ఇంకొంతమందికి ఇదిగో చెడు రాజకీయాలు చేయడం బానిసత్వం. ఇలా ప్రతి ఒక్కరికి కూడా బానిసత్వం అనేది ఏదో ఒకటి ఉంటది. సిగరెట్ కాల్చడం అని, ఈ పాన్ పరాకులు తినడం అని, ఏదో ఒక దానికి బానిసత్వంగా మనం మారిపోతూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, పాపము చేసినటువంటి వాడు దానికి బానిసగా మారాడు. మనము దేన్నైతే అధికముగా చేస్తూ ఉన్నామో దానికి మనము బానిసమే. మనం దేన్నైతే అధికముగా కోరుకుంటూ ఉన్నామో దానికి మనము బానిసమే. మనము దేన్నైతే అధికముగా తలంచుకుంటూ ఉన్నామో దానికి మనము బానిసమే. ప్రభువు మనలో ఉన్నటువంటి ఆ కీర్తి అనే దాన్ని తీసుకొని పోతూ ఉన్నాడు. కీర్తన 51లో మనం చూస్తూ ఉన్నాము, దావీదు మహారాజు పలుకుతూ ఉన్నాడు, ప్రభువా నీ ఆత్మను నా నుండి తీసివేయకుము. ప్రభుని యొక్క ఆత్మ ఎప్పుడైతే మనలో ఉన్నదో మనము ఎటువంటి వారము? మనము ప్రభుని యొక్క వారసులము, స్వతంత్రులము, ప్రభుని చేత అధికముగా దీవింపబడినటువంటి వ్యక్తులము. గలతీయులకు రాయబడినటువంటి లేఖ 4వ అధ్యాయము 7వ వచనం చదవండి. పునీత్ పౌరు గారు గలతీయులకు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయం 7వ వచనం. కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడు కనుక వారసుడు కూడా. యేసువా వందనం, యేసువా స్తోత్రం. మనందరము ఎవరము? దేవునికి వారసులము, దేవునికి వారసులము. దేవుడెవరు? మహారాజు. దేవుడెవరు? మహారాజు. దేవుడెవరు? శ్రీమంతుడు. పౌలు గారు పలుకుతారు కదా, శ్రీమంతుడు, శక్తి కలిగినటువంటి వాడు, శ్రీ సభకు ఏకైక పత్ని, శ్రీ సభకు నాయకుడు, సర్వలోకాలను పరిపాలించేటటువంటి వాడు. ఇవన్నీ కూడా దేవునికి ఉన్నటువంటి గుణగణాలు. యేసువా వందనం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం. హలో 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 హలో. ప్రభు
అతడి చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు మనము. ప్రభునికి వారసులం మనము. ప్రభుని యొక్క బిడ్డలము. ప్రభు మహారాజు అయితే ఆయన చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తులమైనటువంటి మనము కూడా ప్రభుని యొక్క బిడ్డలుగా పిలువబడినటువంటి మనము కూడా అదే అధికారాన్ని, అదే శక్తిని పొందుకున్నటువంటి వ్యక్తులము. మనకు ఉండవలసింది ఏంటి? ఒక మహారాజుకి ఉండవలసింది ఏంటి? కీర్తి ఉండాలి, ప్రతిష్టలు ఉండాలి, ఒక అద్భుతమైనటువంటి పరిపాలన చేసేటటువంటి వ్యక్తి అయి ఉండాలి, సమాజం చేత గొప్పవాడిగా పరిగణింపబడేటటువంటి వాడిగా ఉండాలి. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, ఏం చేస్తూ ఉన్నామంటే, ఎప్పుడైతే పాపము చేశామో దేవుని బిడ్డలుగా వారసులుగా ఉండేటువంటి మనము ప్రభు ఇచ్చినటువంటి కీర్తిని కోల్పోయి అపకీర్తిని సంపాదించుకుంటూ ఉన్నాము, అపకీర్తిని పొందుకుంటూ ఉన్నాము. ఈ తప్పిపోయినటువంటి కుమారుడు అంతవరకే భూస్వామికి కుమారుడు, ధనము కలిగినటువంటి వాడికి కుమారుడు, అధికమైనటువంటి సంపద కలిగినటువంటి వాడికి కుమారుడు. ఎప్పుడైతే తాను తండ్రిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడో అతడి యొక్క స్థితిని మనం చూస్తూ ఉన్నాము. లూకాసు వార్త 14వ అధ్యాయం చదవండి. లూకాసు వార్త 15వ అధ్యాయం 14 వచనం. తన ఆస్తిని అంతటిని మంట కలిపెను. అప్పుడు అతడు దారుణమైన కరువు దాపరించుటచే వాడు ఇబ్బందులు పడెను. మొదట వాడి యొక్క జీవితం ఎలా ఉన్నది? విందులు వినోదాలతో ఉన్నది, ఆనందంగా ఉన్నది, డబ్బుండేటప్పుడు సుఖంగా ఉంది. ఎప్పుడైతే తండ్రికి అంటి పెట్టుకుని జీవించక తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు, తండ్రి కీర్తి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు, తండ్రి ప్రేమ నుండి దూరంగా వెళ్ళిపోయాడు, అప్పుడేమవుతుంది? మొదట ఆనందాన్ని అనుభవించినటువంటి ఆ కుమారుడు, మొదట సంతోషాన్ని అనుభవించినటువంటి ఆ కుమారుడు ఇక్కడ ఆకలితో బాధపడుతూ ఉన్నాడు. గొప్ప కరువు వచ్చింది వాడికి. దేనికి కరువు వచ్చింది? ప్రియ సహోదరి సహోదరులారా, మొదట వాడిని గురించి మనం చూస్తూ ఉన్నాం కదా, మేలిమ రకమైనటువంటి వస్త్రములు ధరించినటువంటి కుమారుడు, కాళ్ళకి చెప్పులు, బంగారు చెప్పులు కలిగినటువంటి కుమారుడు, చుట్టూ కూడా పరిచారకులు, సేవకులు ఉన్నటువంటి వారసుడు, అంత గొప్ప హోదాని అంతస్తుని పొందుకున్నటువంటి ఆ కుమారుడు ఎప్పుడైతే తండ్రి నా ఆస్తిలో వాటా నాకు ఇచ్చే అన్నాడో అప్పుడే తండ్రితో తనకున్నటువంటి భాగాన్ని విడిపించి పక్కకు వెళ్ళిపోయాడు. ఇక తండ్రిలో ఉన్నటువంటి కీర్తిని ఈ కుమారుడు సంపాదించుకోలేకపోయాడు. కీర్తిని పోగొట్టుకున్నాడు, మర్యాదను పోగొట్టుకున్నాడు, ఆనందాన్ని పోగొట్టుకున్నాడు. దేనికి కరువు వచ్చింది? గౌరవానికి కరువు వచ్చింది, పేరు ప్రఖ్యాతులకు కరువు వచ్చింది, కీర్తికి కరువు వచ్చింది, భోజనానికి కరువు వచ్చింది. తండ్రితో ఉండేటప్పుడు ఇవన్నీ కూడా ఉన్నాయి, తండ్రితో ఎప్పుడైతే లేడో ఇవన్నీ కూడా పోయాయి. వీటన్నిటికీ కరువు వచ్చింది. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితం కూడా దేవునితో ఎప్పుడైతే మనం ఉంటామో, దేవుని యందు ఎప్పుడైతే ఉంటామో, దేవునిలో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మాత్రమే యోహాను గారు పలుకుతూ ఉన్నట్టుగా నా యందు ఉన్నటువంటి తీగలు మాత్రమే ఫలించును. నాకు అంత కట్టబడి మీరు లేకపోయినట్లయితే ఏమవుతారు? ఎండి మాడిపోతారు. మీరు మాడిపోయేటటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతారు. తండ్రికి దూరంగా వెళ్ళాడు, ఏమైపోయింది? కడుపు మాడిపోయింది. తండ్రిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. చివరికి ఏం తినవలసి వచ్చింది? లూకాసు వార్త 15వ అధ్యాయం 15వ వచనం చదవండి. అందుచేత వాడు ఆ దేశమున ఒక యజమానిని ఆశ్రయింపగా అతడు వానిని తన పొలములో పందులను మేపుటకై పంపెను. మొదట వీడి కింద పని చేసేటటువంటి పనివారు ఉన్నారు. ఎప్పుడైతే దేవుడిని విడిచిపెట్టి తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడో వీడిప్పుడు పాలేరుగా మారిపోయాడు. మొదట వాడి యొక్క స్థానం ఏంటి? వారసుడు, రాకుమారుడు, బిడ్డ, స్వతంత్రుడు, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి. మొదట ఎప్పుడైతే పాపానికి బానిసగా మారిపోయాడో, ఎప్పుడైతే పాపానికి వాడు దగ్గరగా వెళ్ళాడో వాడి యొక్క అస్తిత్వాన్ని కోల్పోయినటువంటి వ్యక్తి అయిపోయాడు.
పాపం చేయడం వలన బానిసత్వం అనేది వాడి యొక్క జీవితంలోనికి ప్రవేశించింది. ప్రియ సహోదరి సహోదరులరే, వాడు తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు. ఎండి మాడిపోయినటువంటి రెమ్మ వలె తయారయ్యాడు. మనము వాడి స్థితిలోనే ఉన్నటువంటి వ్యక్తులుగానే మనం ఉంటూ ఉన్నాము. యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనం చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం. నా యందు ఫలింపని ప్రతి కొమ్మను అధికముగా ఫలించుటకు ఆయన తీసివేయను, ఫలించు ప్రతి తీగ అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించును. 4వ వచనం చదవండి. నేను మీ యందు నేను మీ యందు ఉండును, మీరు నా యందు ఉండుడు. ద్రాక్షావల్లి యందు ఉండని కొమ్మ దానంతటది ఫలింపజాలదు. తండ్రి వద్ద లేనటువంటి కుమారుడు ఫలించలేదు. తండ్రితో లేనటువంటి కుమారుడు ఫలించలేదు. తండ్రి యొక్క మాటను ఆలకించకుండా దూరంగా వెళ్ళిపోయినటువంటి కుమారుడు ఫలించలేదు, ఎండిపోయాడు. వాడి స్థితి ఏమైపోయింది? చివరికి పందులు తినవలసినటువంటి పొట్టును తినడానికి సిద్ధపడిపోయాడు. అక్కడ ఒక మాట ఉంటుంది, వాడిని ఎవ్వరూ కూడా పట్టించుకోలేదు. పట్టించుకునేటటువంటి నాథుడు కూడా లేడు. 16వ వచనం చదవండి. లూకాసు వార్త 15వ అధ్యాయం 16వ వచనం. వాడు పందులు తిను పొట్టుతో పొట్ట నింపుకొని ఆశపడుచుండను, కానీ ఎవరును ఏమీను ఇవ్వలేదు. యేసువా వందనం, యేసువా స్తోత్రం. యేసువా. వాడికి ఎవరును ఏమీ ఇవ్వలేదు. ఏమి ఇవ్వలేదు? భోజనం కాదు, తండ్రి వద్ద నుంచి కోల్పోయినటువంటి కీర్తిని గాని, తండ్రి వద్ద నుంచి కోల్పోయినటువంటి మర్యాదను గాని, తండ్రి వద్ద నుంచి వాడు వదిలిపెట్టి వచ్చినటువంటి వారసత్వాన్ని గాని ఎవ్వడు ఇవ్వలేడు. దేవుని యందు మనం ఉండేటప్పుడు మనలో ఉన్నటువంటి స్వతంత్రం గాని, దేవుని యందు మనం ఉండేటప్పుడు మనలో ఉండేటటువంటి ఆనందం గాని లోకంలో ఉండేటటువంటి ఎవ్వడు కూడా ఇవ్వలేడు. వాడు దేని వెంట పరిగెట్టాడు? విందుల కోసం పరిగెట్టాడు, వినోదాల కోసం పరిగెట్టాడు. మనము కూడా ఏం చేస్తూ ఉంటాం? కొన్నిసార్లు దేవునికి దూరంగా వెళ్ళిపోయి సంతోషం ఎక్కడో ఉందని, ఆనందం ఎక్కడో ఉందని, తాగితే వస్తుందని, మంచి బట్టలు వేసుకుంటే వస్తుందని, విందులు వినోదాలు చేసుకుంటే వస్తుందని, లేదంటే ప్రయాణాలు చేస్తే వస్తుందని, పిక్నిక్లకు పోతే వస్తుందని, లేదంటే ఆ ఊరు పోతే వస్తుందని, ఈ ఊరు పోతే వస్తుందని దేవునికి దూరంగా వెళ్ళిన ప్రతిసారి కూడా ఎవడు నీకు నాకు ఇవ్వలేడు. ఆదివారమే దేవాతి దేవుని యొక్క సన్నిధిలో గడపాలి, దేవునితో గడపాలి. అది కాదని దూరంగా వెళ్ళిపోయి నావాడు, నా చుట్టాలు, నేను ప్రేమించినటువంటి వాడు, లేదంటే నాకు ఇష్టమైనటువంటి వాడని ఎవరి దగ్గరకో వెళ్ళావో, ప్రభు ఇచ్చేటటువంటిది ఏది కూడా వాడు ఇవ్వలేడు నీకు. ప్రభు ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలు కానీ, ప్రభు ఇచ్చేటటువంటి రక్షణ కానీ ఎవడూ ఇవ్వలేడు నీకు. తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రి వద్ద ఉన్నటువంటి సంరక్షణ బయటకు వెళ్ళిపోయిన తర్వాత వాడికి ఎవడైనా ఇచ్చాడా? ఇవ్వలేదు. తండ్రి దగ్గర ఉండేటప్పుడు మర్యాద బయటకు వెళ్ళిన తర్వాత ఎవడైనా ఇచ్చాడు? వాడికి ఇవ్వలేదు. నీవు నేను కూడా అంతే. దేవుని వద్ద ఉండేటప్పుడు నీకు నాకు మర్యాద, నీకు నాకు కీర్తి. దేవుడిని వదిలిపెట్టి వెళ్ళిపోయావా, కీర్తి కాదు కదా, ఏమీ ఉండదు, బానిసత్వం మాత్రమే ఉంటది. ప్రియ సహోదరి సహోదరులారా, జ్ఞాపకపరుచుకోవాలి. ఈ తపస్కాలంలో ఉన్నటువంటి మనకి, దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నటువంటి మనకి, ద్రాక్షవల్లికి అంటి పెట్టబడి ఉండకుండా, ఫలించకుండా ఉన్నటువంటి మనకి ఎండిపోయేటటువంటి రోజులు అనేవి దగ్గరగా ఉన్నాయి. ఎండిపోయేటటువంటి రోజులనేవి అని దగ్గరగా ఉన్నాయి. మనము ఫలించేటటువంటి వారిగా ఉంటామా, లేదంటే ఎండిపోయేటటువంటి వారిగా ఉంటామా? దేవుని యందు ఉండి సంతోషంగా ఉండేటటువంటి వారిగా ఉంటామా, వారసులుగా ఉంటామా, లేదా బయటికి వెళ్ళి బానిసలుగా మారిపోతామా? ఈనాడు ఇజ్రాయేలు ప్రజల గురించి మనం వింటూ ఉన్నాము. యెహోషువ గ్రంథంలో 5వ అధ్యాయము 9వ వచనంలో, నేడు నేను మీ వద్ద ఉన్నటువంటి అపకీర్తిని తొలగిస్తాను. వాళ్ళకేమొచ్చింది అపకీర్తి? బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. పాపం అనేటటువంటి బానిసత్వము, క్రోధము అనేటటువంటి బానిసత్వము, ధనవాంఛ అనేటటువంటి బానిసత్వము, ఆనందం అనేటటువంటి బానిసత్వము, లోకమిచ్చేటటువంటి బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. తొలగించేవాడు ఎవడైనా ఉన్నాడా? తప్పిపోయినటువంటి కుమారుని ఎవడు పట్టించుకున్నట్టుగా ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఎవడు పట్టించుకోలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఎప్పుడైతే దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతామో మనల్ని కూడా పట్టించుకునేటటువంటి నాదుడు ఎవడు ఉండడు. మనల్ని స్వీకరించేటటువంటి వాడు ఎవడు ఉండడు. మన యొక్క ఆలనా పాలన చూసుకునేటటువంటి వాడు ఎవడు ఉండడు. అది గుర్తుపెట్టుకోవాలి.
అది గుర్తుపెట్టుకొని ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితాన్ని మనము గడుపుతూ ఉండాలి. మనలో కలగవలసినటువంటి ఈ సమయంలో మనలో కడగవలసినటువంటి మనస్తత్వం ఏమిటి? ఆ తప్పిపోయినటువంటి వాడిలో కలిగినటువంటి మనస్తత్వము, మనలో కలగవలసినటువంటి మనస్తత్వం ఏమిటి? లూకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనం చదవండి. అప్పుడు అప్పుడు అతనికి అతనికి కనువిప్పు కలిగి కనువిప్పు కలిగెను. తనలో తాను ఎవడికి కనువిప్పు కలిగింది? ఎవడికి కనువిప్పు కలిగింది? తప్పిపోయినటువంటి వాడికి కనువిప్పు కలిగింది. ఏంటి? వాడు ఉన్నటువంటి స్థితిని వాడు తెలుసుకున్నాడు. జీవిస్తున్నటువంటి స్థితిని వాడు తెలుసుకున్నాడు. కనువిప్పు కలగడం అంటే ఏంటి? కనులు తెరడమా? మారు మనసు పొందడం. వాడి జీవిత విధానాన్ని వాడు తెలుసుకున్నాడు. నేను ఎక్కడ ఉన్నాను, నేను ఎటు ప్రయాణం సాగిస్తూ ఉన్నాను, ఏ వైపు వెళ్తూ ఉన్నాను అనేటటువంటి మాటను వాడు తెలుసుకున్నాడు. కొద్దిగా ఆగాడు. ఈ బానిసత్వంలోనికి వెళ్తున్నటువంటి వాడు కొద్దిగా ఆగి, నా ప్రయాణం ఎక్కడికో వెళ్ళిపోతూ ఉన్నది, ఇది సరైనటువంటిది కాదు అనేటటువంటి స్థితిలోకి వాడు తెలుసుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందరము ఒక్కసారి లేచి నిలబడి ఆ దేవాతి దేవుణ్ణి స్తుతించుకొని మరలా వాక్యంలోనికి వెళ్దాం. జీవనదిని నా హృదయములో ప్రవహించు చేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా, ఎండిన ఎముకలన్నీయు మళ్ళీ జీవింప చేయుమయా, ఎండిన ఎముకలన్నీయు మళ్ళీ జీవింప చేయుమయా, నీ శ్వాసనూది నీ శక్తితో లేపుమయా, నీ శ్వాసనూది నీ శక్తితో లేపుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా. అందరం చప్పట్లు కొట్టుకుంటూ పాడుకుందాం. శరీర వాంఛలన్నీ నాలో నశింప చేయుమయా, శరీర వాంఛలన్నీ నాలో నశింప చేయుమయా, నీ ఆత్మ కార్యములు నాలో జరిగింప చేయుమయా, నీ ఆత్మ కార్యములు నాలో జరిగింప చేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా, బలహీన సమయములో నీ బలము ప్రసాదించు, బలహీన సమయములో నీ బలము ప్రసాదించు, నీ కృప చాలునయా, నే నిరతము జీవింప, నీ కృప చాలునయా, నే నిరతము జీవింప,
జీవనదిని నా హృదయములు ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములు ప్రవహింపచేయుమయ్యా. యేసువా వందనం, యేషువా వందనం, యేసువా స్తోత్రం, యేషువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం. ఆత్మదేవ స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. కూర్చోనండి. ఈ తప్పిపోయినటువంటి కుమారుడికి సమృద్ధి నుండి కరువు అనేది ఒక దెబ్బలాగా అనిపించడం వలన వాడి యొక్క కన్నులు తెరుచుకున్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, పాపంలో ఉన్నటువంటి మనకి కన్నులు ఎప్పుడు తెరుచుకుంటాయి? దానన్నిటికీ కూడా కొన్ని సందర్భాలు, సంఘటనలనే వస్తాయి. సెల్ ఫోన్ అధికంగా వాడితే ఏమైద్ది? సెల్ ఫోన్ అధికంగా వాడితే ఏమైద్ది? కళ్ళు చెవులు పోతాయి. కళ్ళు కింద బ్లాక్ సర్కిల్స్ అనేవి వస్తాయి. అదేంటది? కనువిప్పు తెచ్చుకోరా బాబు అనే దానికి ఒక సూచన. నీ జీవితంలో ఈ యొక్క ఆరోగ్యానికి ఏదో దెబ్బ తగులుతుంది, మార్చుకోరా. దెబ్బపోయినటువంటి కుమారుడికి ఆకలి దెబ్బ తగలగానే కనువిప్పు కలిగింది. ఏం గుర్తొచ్చింది? నా తండ్రి వద్ద సేవకుడికి, బానిసకి కూడా భోజనం దొరుకుతుంది, నాకేమో భోజనం దొరకట్లేదు. మనకి కూడా కనువిప్పులు కలుగుతూ ఉంటాయి. స్పీడ్గా వెళ్తుండేటప్పుడు బండి మీద కనబడద్ది. ఏంటి? స్పీడ్ బ్రేకర్ కనబడద్ది. తగ్గురా, తగ్గు, ఎక్కువ చేస్తున్నావు, కొద్దిగా తగ్గు. బాగా తాగేటటువంటి వాడికి ఏదో ఒక అనారోగ్యం వస్తుంది. తగ్గురా, కొద్దిగా కన్నులు తెరుచుకో అనేటటువంటి ఒక రకమైనటువంటి సూచన. బాగా వస్తువులకి, సీరియళ్ళకి అలవాటు పడిపోయినటువంటి స్త్రీలకి ఒక రకమైనటువంటి సూచన వస్తుంది. తగ్గాలమ్మా, లేదంటే రాత్రి 10 అయిపోతుంది, 11 అయిపోతుంది, నువ్వు సరిగ్గా భోజనం సరిగ్గా చేయట్లేదు, ఆరోగ్యం ఇది సరిగ్గా లేదు, అలా కూర్చుని ఉండిపోవడం వల్ల మోకాలు నొప్పులు వస్తున్నాయి. కాబట్టి నీ జీవితాన్ని మార్చుకో. బాగా సోకులకు అలవాటు పడిపోయినటువంటి స్త్రీకి కానీ పురుషుడికి కానీ కనువిప్పు కలగాలి. దేని వలన? ముఖం మీద నానా రకాలైనటువంటి గజ్జి, తామర, లేదా నానా రకాలైనటువంటి దరిద్రం అంతా వస్తుంది. ఇవి వాడకూడదు. నోటికి ఏది దొరికితే అది, పాండ్స్ పౌడరు, బొగ్గు, ఏది పడుతుంది, బూడిద అన్నీ పూసుకుని ఉంటే ఇది కాదు. కనువిప్పు కలగాలి. అదే పనిగా బంగారానికి కానీ, వస్తువులకు కానీ అలవాటు పడిపోయినటువంటి వారికి ఒకానొక రోజు వస్తుంది. ఏంటి? ఇవి లేకపోతే మెడ కొద్దిగా ఇబ్బందిగా ఉన్నట్టుంది, లేకపోతే కొద్దిగా తేలిగ్గా ఉన్నట్టుంది, ఇవి లేకపోతే 10 మంది నన్ను చూసి మాట్లాడుకుంటూ ఉన్నారే అనేటటువంటి ఒక కనువిప్పు మార్చుకోవాలి. చెడు జీవితం జీవించే ప్రతి ఒక్కడికి కూడా ప్రభు ఒక రకమైనటువంటి వార్నింగ్ బెల్ అనేది ఇస్తాడు. ఒక చిన్న మొట్టికాయ వేసి, తప్పిపోయినటువంటి కుమారుడికి మొట్టికాయ వేసి, కనువిప్పు తెచ్చుకో. తండ్రి దగ్గర ఉండేటప్పుడు నీకు భోజనం ఉంది, కీర్తి ఉంది, ఇప్పుడు నీకు భోజనం లేదు, మర్యాద కూడా లేదు. నెత్తి మీద ఒక మొట్టికాయ తగిలింది. పాపం చేసేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక మొట్టికాయ అనేది ప్రభు ఇస్తాడు. కనువిప్పుడనే దాన్ని ఇస్తాడు ప్రభు. దానిని గుర్తించామా పర్వాలేదు, దాన్ని గుర్తించామా పర్వాలేదు. ఇక్కడ ఏమవుతూ ఉన్నది ప్రియ సహోదరి సహోదరులారా? తప్పిపోయినటువంటి కుమారుడు ఆ పరిస్థితి రాగానే అయ్యో నా తండ్రి దగ్గర ఉంటే బాగున్ను అనేటటువంటిది వాడు గుర్తొచ్చింది. మనకి కొన్నిసార్లు బురదలో ఉన్నటువంటి పందులకి బురదే సుఖంగా ఉంటుంది. ఎన్నిసార్లు స్నానం చేసినా మళ్ళీ పందులు ఎక్కడికి వెళ్తాయంట? బురదలోనికే వెళ్తాయి. పాపం అలవాటు పడిపోయినటువంటి మనకి కొన్నిసార్లు కనువిప్పు కలగడం అనేది చాలా కష్టం. ఎవడో మనల్ని లేపుతూ ఉన్నప్పటికీ, ఎవడో మంచిని చెబుతూ ఉన్నప్పటికీ, ఎవడో ఇది సరైనటువంటి మార్గం కాదురా, నీవు వెళ్ళవలసింది ఆ మార్గంరా, నీవు నడుస్తున్నటువంటి మార్గం తప్పురా, నీ జీవితం తప్పుడు త్రోవలో వెళ్ళిపోతుందిరా అని నీకు నాకు చెబుతూ ఉన్నప్పటికీ ఎలా ఉంటుంది మన స్థితి అంటే? మేలుకోలేనటువంటి ఒక స్థితి, అలవాటు పడిపోయినటువంటి ఒక స్థితి, తోలుమందమైనటువంటి ఒక స్థితి. తోలుమందం తెలుసు కదా?
తోలు మందం అయిపోయినటువంటి ఒక స్థితి. బర్రెలకి తోలు మందం అంట. బర్రెలకి తోలు మందం. వాటికి వర్షం పడినా తెలియదు. వాటికేమీ తెలియదు. వర్షం పడుతుంది అన్నీ ఏదో చిన్న చినుకులు నా మీద పడతాయి అనుకుంటాయి, కానీ పెద్ద వర్షం పడుతుంది దానికి ఏమి అనిపించదు. ఏదో నీరు పడుతుంది దాని మీద అనుకుంటది. పాపంలోకి బాగా జారిపోయిన తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ వచ్చేటప్పుడు మారకుండా ఉన్నట్లయితే మన స్థితి ఏమైపోయింది? తోలు మందం అయిపోయినటువంటి స్థితి అయిపోయింది. ఇక పాపం అనేది అలవాటు పడిపోయింది మనకి. ఇక అది మన యొక్క నరనరాల్లోకి వెళ్ళిపోయింది. తప్పిపోయినటువంటి కుమారుడు కళ్ళు తెరుచుకున్నాడు. నీవు నేను మన యొక్క పాప స్థితి నుంచి కన్నులు తెరుచుకుంటూ ఉన్నామా? నీకు నాకు బాగా బలహీనపరిచేటటువంటి ఆ స్థితి నుంచి మనం బయటపడడానికి సిద్ధపడుతూ ఉన్నామా? నీవు నేను ఎటువైపు అయితే వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామో అటు నుంచి ఆ మార్గాలను ఆపి వేరొక మార్గం తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నామా? ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏదో బలంగా అనుకుంటాం తపస్కాలం రాగానే, లేదంటే నూతన సంవత్సరం రాగానే. నూతన సంవత్సరంలో కోరికలు ఎవరైనా కోరుకుంటారా? నూతన సంవత్సరంలో అనుకుంటాం కదా, ఈ సంవత్సరంలో నేను ఇటువంటి వ్యక్తిని అయిపోవాలి, ఈ సంవత్సరంలో ప్రతిరోజు బైబిల్ చదివాలి, ఈ సంవత్సరంలో దేవుని ముందు గంటైనా కూర్చోవాలి, ఈ సంవత్సరంలో వాక్యాన్ని నేను చదవాలి, ఈ సంవత్సరంలో ప్రార్థనలు ఎక్కువగా ఉండాలి, ఈ సంవత్సరం దివ్య బలి పూజకి ఎక్కువగా వెళ్ళాలి, ఈ సంవత్సరము దేవునితో నాకున్నటువంటి సంబంధాన్ని పెంచుకోవాలి. నిర్ణయాలు మాత్రమే, కేవలం నిర్ణయాలు మాత్రమే. ఎంతవరకు కట్టుబడి ఉన్నాము? ఎంతవరకు కట్టుబడి ఉన్నాము? పడిపోతాము. పడిపోయినటువంటి స్థితిలోనే అలా వెళ్ళిపోతూ ఉండము. అడ్డు అదుపు లేకుండా వెళ్ళిపోతూ ఉంటాము. తిరిగి లేవడానికి ప్రయత్నం చేయము. తిరిగి మార్చుకోవడానికి ఇష్టపడము. ఎక్కడ పడిపోయామో అక్కడి నుంచి అలా వెళ్ళిపోవాలంటే మన స్థితి. ఎక్కడ దిగజారిపోయామో అక్కడి నుంచి ఇంకా దారుణమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోవాలి మన స్థితి. ఎక్కడైతే నిన్ను నన్ను 10 మంది ఒరే నిన్ను నీ స్థితిని మార్చుకోరా, దరిద్రుడిగా తయారవుతూ ఉన్నావని అన్నప్పటికీ కూడా ఇంకా దరిద్రుడిగా తయారవ్వాలి, కానీ స్థితిని మార్చుకునేటటువంటి పరిస్థితులే లేవు. ప్రియ సహోదరి సహోదరులారా, తప్పిపోయినటువంటి కుమారుడి యొక్క జీవితము నీకు నాకు ఒక గుణపాఠము. వాడు కన్నులు తెరుచుకున్నాడు, మనము కూడా మన యొక్క కన్నులను తెరుచుకోవాలి. కన్నులు తెరుచుకోకపోతే ఏమవుతూ ఉన్నది? అపకీర్తి అనే దానిని మనం సంపాదించుకుంటూ ఉన్నాము. బానిసత్వము అనేటటువంటి ఒక కాడిని మోస్తూ ఉన్నాము. పాపము అనేటటువంటి ఒక భారాన్ని మోస్తూ ఉన్నాము. ప్రభు ఏమంటూ ఉన్నాడు యెహోషువతో? నేను అపకీర్తిని తొలగిస్తాను, నేను రాళ్లను తొలగిస్తాను. గిల్గాలు అనేటటువంటి పదము యెహోషువ గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనం చదవండి. అప్పుడు యావే నాటి ఐగుప్తు అపకీర్తిని నేడు నీ నుండి నేడు తొలగించితని. ఇక్కడ తప్పిపోయినటువంటి కుమారుడు కన్నులు తెరుచుకుని ఎప్పుడైతే తండ్రి దగ్గరికి వెళ్ళాడు, అపకీర్తి నుంచి బయటపడి కీర్తి కావాలనుకుని తండ్రి దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఏమంటూ ఉన్నాడు అక్కడ? తండ్రి ఏమైనా మాట్లాడుతూ ఉన్నాడా? లూకా సువార్త 15వ అధ్యాయము 20వ వచనం చదవండి. వాడు లేచి తన తండ్రి వద్దకు బయలుదేరను. కానీ వాడు ఇంకను దూరముగా ఉండగాని తండ్రి అతనిని చూసి మనసు కరిగి పరిగెత్తి వెళ్ళి కుమారుని మెడ మీద ముద్దు పెట్టుకునేను. తర్వాత మాట, కుమారుడు తండ్రితో తండ్రి నీవు పరలోకమునకును విరోధముగాను నీకును నీ ఎదుటను ద్రోహము చేస్తున్నాను. ఎప్పుడైతే కనువిప్పు కలిగి తండ్రి దగ్గరికి తిరిగి ప్రయాణం చేయడానికి సాగించాడు, తండ్రి ఏం మాట్లాడడం లేదు. తండ్రికి అక్కడ డైలాగ్ ఏం లేదు. వీడు పెద్ద కంఠస్థ పెట్టుకుని వచ్చినటువంటి డైలాగ్ని చెప్పాలనుకున్నాడు తండ్రి దగ్గర. నేను నీకును పరలోకమును వ్యతిరేకంగా పాపం చేస్తని అనేటటువంటి పాపాన్ని మాటలను చెబుతూ ఉన్నాడు. తండ్రి అక్కడ ఏం వినడం లేదు. ఆయన పని ఏం చేస్తూ ఉన్నాడు? అపకీర్తిని తొలగించడం మాత్రమే చేస్తూ ఉన్నాడు. సమాజంలో తండ్రిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడంటే తండ్రికి ఎంత అవమానం అది. ఒక వ్యక్తి ఉన్నాడు, సరిగ్గా భార్యను చూసుకోవడం లేదు. భార్య అమ్మారింటికి వెళ్ళిపోయింది. భర్తను ఎలా చూస్తారు? భార్యనే సరిగ్గా చూడలేనటువంటి మొగుడు, లేదా భర్త ఇంటికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఏమంటారు భార్యని? భర్తని సరిగ్గా ప్రేమించలేనటువంటి
భార్య. ఇక్కడ ఏమైపోతూ ఉన్నది? తండ్రి హృదయం మీద తన్ని మరి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాడు. తండ్రిని 10 మంది అడిగి ఉంటారు, ఎందుకని నీ కుమారుడు నీ నుంచి దూరంగా వెళ్ళిపోయాడు? సరిగ్గా చూడడం లేదా? ప్రేమించడం లేదా? ఆదరించడం లేదా? అవసరమైనటువంటివి కుమారుడికి నీవు అనుగ్రహించడం లేదా? తండ్రి మనస్సుని పాడు చేసి, తండ్రికి అవమానాన్ని తీసుకుని వచ్చి వెళ్ళిపోయాడు. భారంతో తండ్రి కుంగిపోతూ ఉన్నాడు. అవమానమే కదా. రాగానే ఏం చేయాలి? కుమారుడు ఉదయం అంతా కనిపించలేదు. సాయంత్రం ఎప్పుడో ఉదయం అంతా క్రికెట్ మ్యాచ్ ఆడుకుని వచ్చాడు. సాయంత్రం ఇంటికి రాగానే తల్లి లేదా తండ్రి నాన్న అని దగ్గరికి వెళ్ళి ముద్దు పెడతారు. ఆడికి యేసు వందనం, యేసు స్తోత్రం, దారా నాన్న అని దగ్గరికి వెళ్ళి ముద్దు పెడతారు. ఆడికి ఏం చేస్తారు? ఆడికి చెంపలు వాయించుతారు. ముందు గోపు మీద అటు ఇచ్చేసి ఉదయం అంతా మేము నిన్ను వెతుకుతూ ఉంటే ఎక్కడికి వెళ్ళావురా అంటారు. ఇక్కడ తండ్రి ఆస్తిని దుబారాగా వేశ్యలతోనూ చెడు వ్యసనాలతోనూ విందులు వినోదాలతోనూ పాడు చేసి వచ్చినటువంటి కుమారుడిని ఏం చేయాలి తండ్రి? ఎలా శిక్షించాలి తండ్రి? ఎంత ఘోరమైనటువంటి బాధనివ్వాలి తండ్రి వాడికి? కానీ తండ్రి మనసు ఏమైంది? కరిగింది. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వస్తూ ఉండేటప్పుడు, ఎడారిలో నడుచుకుంటూ వస్తూ ఉండేటప్పుడు ఏమన్నారు? ఇదిగో మేము ఐగుప్తులో ఉన్నా బాగున్నాం, అక్కడ మేము చక్కనైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నామంటే బయటకు తీసుకుని వచ్చినటువంటి యావే మనసు ఎంతగా నొచ్చుకుని ఉంటది. సీనాయి పర్వతం మీద మోషేతో మాట్లాడుతూ ఉంటే యావే కిందన వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? బంగారు దూడం చేసుకుని ఆరాధిస్తూ ఉన్నారు. అరే వీళ్ళని బయటకు తీసుకుని వచ్చింది నేను కదా, వీళ్ళని ఇంతగా సంరక్షిస్తున్నది నేను కదా, నేను కదా వీళ్ళకి కావలసినటువంటి మన్నాను కురిపించాను, పూరెడు పెట్టలను ఇచ్చాను, భోజనాన్ని ఇచ్చాను, బండల నుంచి నీరునిచ్చాను, ఎడారిలో పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా కాపాడుకుంటూ వచ్చాను. వీళ్ళేంటే బంగారు తోటను ఆరాధిస్తూ ఉన్నారని తండ్రి మనసు బాధపడదా? బాధపడుతుంది. పాపం చేసిన ప్రతిసారి కూడా మనము దేవుని యొక్క మనసును నొప్పిస్తూనే ఉన్నాము. నేను ఇంతగా వీళ్ళని ఆశీర్వదిస్తూ ఉంటే, ఇంతగా వీడి జీవితాన్ని నేను మంచి పదంలో నడిపిస్తూ ఉంటే, బంగారు భవిష్యత్తును వీడికి అనుగ్రహిస్తూ ఉంటే, వీడేమో నాకు వ్యతిరేకంగా పాపం చేస్తూ ఉన్నాడు అని తండ్రి మనసు నొచ్చుకోదా? నొచ్చుకుంటది. కానీ మనకు మాత్రము పాపపు స్థితే ఆనందంగా ఉంటది. దేవుణ్ణి వదిలిపెడితేనే ఆనందంగా ఉంటది. తిరిగి వచ్చేసరికి తండ్రి ఏం చేయాలి? శిక్షను ఇవ్వాలి, బాధనివ్వాలి, అవమానాన్ని ఇవ్వాలి, అపకీర్తిని తీసుకుని వచ్చినందుకు తగినటువంటి శిక్షను కుమారుడు అనుభవించేలా చూడాలి. అవునా కాదా? దెబ్బలు పడాలి కుమారుడికి. తప్పైనటువంటి కుమారుడికి దెబ్బలు పడాలి. కానీ దెబ్బలు కొట్టాడా? ముద్దులు ఇచ్చాడు. తిరిగి వచ్చినటువంటి కుమారుడిని అక్కున హృదయంలోనికి చేర్చుకున్నాడు, కౌగిలించుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే మన పాప స్థితిని దాటి ప్రభు వైపు కనువిప్పు కలిగి అడుగులు వేస్తూ ఉన్నామో, ప్రభు ఏమంటూ ఉన్నాడంటే గిల్గాలు అనేటటువంటి మాటకి అర్థము తొలగించుట, దొర్లించుట అనేటటువంటి అర్థము. ప్రభు ఏమంటూ ఉన్నాడు? అపకీర్తిని దొర్లిస్తూ ఉన్నాడు. అపకీర్తిని దొర్లిస్తూ ఉన్నాడు. మన స్థితిలో ఉన్నటువంటి పాపం అంతటినీ కూడా తొలగిస్తూ ఉన్నాడు. ఆయనకి మనకి అడ్డుగా మనం కట్టినటువంటి బండరాళ్లను, పెట్టినటువంటి బండరాళ్లను తొలగిస్తూ ఉన్నాడు. లాజరు మరణించగానే బండరాళ్లను తొలగించారు, జీవంతో బయటకు వచ్చాడు లాజరు. మనము కూడా పాపానికి మరణించి ఉన్నటువంటి వాళ్ళమే. రోమీలకు రాయబడినటువంటి లేఖలో చూస్తాము, పాపానికి వేతనం ఏంటి? మరణము. పాపం చేసిన ప్రతిసారి కూడా మనం మరణించి ఉన్నాము. తప్పైన కుమారుడు ఏమయ్యాడు అంటూ ఉన్నాడు కదా తండ్రి, చనిపోయినటువంటి నీ సోదరుడు తిరిగి వచ్చాడు, తప్పిపోయినటువంటి వాడు మరలా వచ్చాడు. మనము కూడా పాపానికి మరణిస్తూ ఉన్నటువంటి వాళ్ళమే. అడ్డంకిగా ఏం పెట్టాము? చచ్చిపోయినటువంటి వాడికి ఏం పెడతాం మనము? పెట్టేసి పైన మట్టేసి పూడ్చేద్దాం. ఇక పాపానికి మనము కూడా ఆ విధమైనటువంటి స్థితినే అనుభవిస్తూ ఉన్నాము, కూరికిపోతూ ఉన్నాము, భూస్థాపితం అయిపోతూ ఉన్నాము. కానీ ప్రభువు తన యొక్క కరుణ చేత, కృప చేత, ప్రేమ చేత, కనికర పడినటువంటి హృదయము చేత ఏం చేస్తున్నాడు? గిల్గాలు దొర్లిస్తూ ఉన్నాడు. ఆయన మన మీద మనం పెట్టుకున్నటువంటి రాళ్ళనన్నిటినీ, పాపము అనేటటువంటి బండరాళ్ళను మన మీద మనమే వేసుకుంటూ ఉన్నాము. రాళ్ళ కుప్పగా మారిపోతూ ఉన్నాం మనం.
ఆ కాలంలో ఇజ్రాయేల్ ప్రజలు మరణించగా ఏం చేసేవాళ్ళు? రాళ్ళని కప్పేసేవాళ్ళు. అబ్సలోం మరణించగా ఏం చేస్తూ ఉన్నారు? దావీదు అతని యొక్క పరిచారం అంతా కూడా రాళ్ళు వేసి కప్పుతూ ఉన్నారు. మనము కూడా పాపంలో పడి ఉన్న ప్రతిసారి కూడా కిందేమో శవము, పైనేమో రాళ్ళు. కానీ తండ్రి ఏం చేస్తూ ఉన్నాడు? పరిగెట్టుకుని వచ్చే రాళ్ళనన్నిటిని కూడా గిల్గాలో దొర్లిస్తూ ఉన్నాడు, తీసివేస్తూ ఉన్నాడు. తీసివేసి పాపము ఇక్కడి నుంచి ఈ వ్యక్తిలో ఉండకూడదు, అపకీర్తి అనేది ఇక ఉండకూడదు. యెహోషువతో పలుకుతున్నటువంటి మాట, ఇక నుండి ఇజ్రాయేల్ ప్రజల్లో ఉన్నటువంటి అపకీర్తినంతటిని కూడా నేను దొర్లిస్తూ ఉన్నాను, బానిసత్వాన్ని అంతటిని కూడా నేను దొర్లిస్తూ ఉన్నాను. ఎప్పుడు ఎప్పుడు దొర్లిస్తాడు ప్రభు? కనువిప్పు కలిగి ప్రభువు దగ్గరికి తిరిగి వెళ్ళినప్పుడు, కనువిప్పు తెచ్చుకొని ప్రభు వైపు అడుగులు వేసినప్పుడు, కనువిప్పు కలిగి ప్రభుని యొక్క శరణు వేడుకునేటప్పుడు, కనువిప్పు కలిగి ప్రభువు నిజమైనటువంటి దేవుడని గుర్తించినప్పుడు, కన్నులు తెరిచి ప్రభుని వైపు చూసినప్పుడు మాత్రమే ప్రభువు నీ దగ్గరకు వచ్చి రాళ్లను తొలగించగలడు. అలా కాకుండా ఉన్నటువంటి స్థితిలోనే ఉండి ప్రభు నా యొక్క రాళ్లను తొలగించాలి అంటే అవ్వదు. నీకు నువ్వుగా సమాధి తవ్వుకొని నీకు నువ్వుగా గొయ్యిలో పడిపోయి ఇక్కడే ఉంటాను అనుకుంటే అవ్వదు. ఏమవ్వాలి? ప్రభుని యొక్క శరణు కోరుకోవాలి. దావీదు మహారాజు బెత్షెబాతో పాపం చేసిన తర్వాత 7 రోజులు ఉపవాసం చేసి ఏడ్చుకుంటూ ప్రభువును ప్రాధేయపడుతూ ఉన్నాడు. తన పాపం స్థితిని తాను తెలుసుకున్నాడు. పాపస్థితిని తెలుసుకున్నాడు. ప్రభువా నేను పాపం చేశాను అని ఏం చేస్తూ ఉన్నాడు? భోజనం మానేసి ప్రభుని వైపు కన్నులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా నా నుండి నీ ఆత్మను తీసివేయకు. అప్పుడు రాసినటువంటి కీర్తనే 51వ కీర్తన, నేను నీకు వ్యతిరేకంగా పాపం చేశాను దేవా, నా ఆత్మను నీ నుండి తీసివేయకు, నీ కీర్తిని నా నుండి తీసివేయకు, నీవిచ్చినటువంటి వారసత్వాన్ని నా నుండి తీసివేయకు. నేను నీ కుమారుడిగా ఉండకపోయినట్లయితే, ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా లూకాసు వార్త 17వ అధ్యాయంలో, వాడిని పట్టించుకునేటటువంటి వాడే ఎవడు లేడు. నేను నీ కుమారుని కాకపోయినట్లయితే నన్ను పట్టించుకునేటటువంటి వాడు ఎవడు లేడు. నేను నీ కుమారుని కాకపోయినట్లయితే కీర్తి అనేది నాలో ఇక లేదు, అపకీర్తి అనేది మాత్రమే నాలో ఉన్నదే. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము కన్నులు తెరవాలి. పాపము అనే దానిలో మనం జీవిస్తూ ఉన్నామని మనం గుర్తించాలి. పాపానికి మనం మరణిస్తూ ఉన్నామనే దాన్ని మనం గుర్తించాలి. లేదంటే తోలు మందమైపోయినటువంటి ఎద్దులాగైనా జీవించాలి. పాపమా పుణ్యమా అటువంటిది ఒక ఐటమే లేదు ఇక్కడ. ప్రస్తుతం ఏమైపోయింది? పాపమా పుణ్యమా ఏం లేదు ఇక్కడ. ఏమవుతూ ఉన్నది? ఒకడు బూతు మాట్లాడాడంటే తల్లి కూడా చెప్పదాడికి, ఒరే నువ్వు మాట్లాడుతుంది బూతులంటే, నాయన ఆడిని చూసి తిట్టినైనా, ఈడిని చూసి తిట్టినాయన బూతు మాట కదా, మా బాబు ఎంత బాబు మాట్లాడతాడు తెలుసా, తిట్టరాడిని, వాడిని తిట్టినా, వాడిని కొట్టురా, వాడు జుట్టు పట్టుకొని లాగేరా. చిన్నప్పటి నుంచి బాగా ఆడేటటువంటి బూతులనే 10 మందిని పిలిచి చప్పట్లు కొడతారు. చిన్నప్పటి నుంచి ఏమైపోవాలి? ఆడేమైనా అల్లరి చేశాడా చేతికి సెల్ ఫోన్ ఇచ్చేయాలి. పాపం అనేటటువంటి స్పృహ ఇంకెక్కడుంది వాడికి? చిన్ననాటి నుంచే ఇది పాపం కాదు. నాన్న బాగా తాగేసి తందనాలు ఆడుతూ ఉంటాడు, కుర్రోడు దాన్ని చూసే పెరుగుతాడు, దాన్ని చూసుకునే పెరుగుతాడు. ఇక వాడికి పాపం ఏమనిపిస్తుంది? నాన్న చేస్తుంది మంచిదేమో. ఎందుకు? కుమారుడికి నాన్న ఎవడో హీరో. నాన్న ఏం చేస్తే అదే గొప్ప, అమ్మ ఏం చేస్తే అదే గొప్ప. అమ్మ సీరియల్ చూస్తుంది, నేను సెల్ ఫోన్ చూసుకోవాలి. నాన్న తాగి ఊరి మీద తందనాలు ఆడుతుండు, నేను అలా వెళ్ళాలి. సాయంత్రం అయితే నాన్న ప్యాకెట్ ఆడుతాడు, నేను ప్యాకెట్ ఆడాలి. సాయంత్రం అయితే నాన్న 2 చేతులు నుమ్లేసి నోట్లో గుట్కా పాన్ పరాకలేస్తాడు, నేను వేయాలి. పాపం అనేటటువంటి స్పృహ ఎక్కడుంది వాడికి? అమ్మేమో నోరు తెరుచుకుని పక్కింటోడి మీద పడిపోతే నేను పెద్ద అయిన తర్వాత పడిపోవాలి. తల్లిదండ్రులే నేర్పించరు, ఆడికి స్పృహ అనేది ఉండదు. ఇక పెద్ద అయిన తర్వాత, ఒరే నువ్వేంట్రా ఇలా ఉన్నావంటే, మరి ఎంతే కదా, ఇలాగే ఉండాలి. ఇది పాపం రా. పాపమా? పాపం ఎక్కడుంది? ఆడు చేయట్లేదా? పక్కోడు చేయట్లేదా? ఈడు చేయట్లేదా? నేను చేయట్లేదా? నేను చేస్తే పాపం ఎందుకు అయింది? పాపం అనేటటువంటి ఆ స్పృహ లేకుండా, కనువిప్పు లేకుండా మనం జీవిస్తూ ఉన్నాము. జీవించేటటువంటి జీవితము, ఆలోచించేటటువంటి ఆలోచనలు ఎంత దుర్భరమైనవో మనకు తెలుసు. మనం ఉన్నటువంటి స్థితి ఏంటో మనకు తెలుసు. మన నడవడికలేంటో తెలుసు. మనం ఎటు పోతూ ఉన్నామో తెలుసు. మనం నాశనం వైపు పోతూ ఉన్నామా, జీవం వైపు పోతూ ఉన్నామా,
మనం మాట్లాడేటటువంటి మాటలు మంచిని మనకిస్తాయా, పరలోకాన్ని ఇస్తాయా, నరకాన్ని ఇస్తాయా మనకు తెలుసు. అయినప్పటికీ కన్నులు తెరిచేటటువంటి మనస్తత్వం మాత్రం మంది కాదు. అది పాపమని గుర్తించేటటువంటి మనస్తత్వం మాత్రం మంది కాదు. తప్పిపోయినటువంటి కుమారుడికి అట్లీస్ట్ ఆడికి వచ్చింది ఆ స్పృహ, అయ్యో నేను పాపం చేస్తానని. బైబిల్లోకంతటికి పాపాత్ముడు అంటే ఎవడో తప్పిపోయినటువంటి కుమారుడు మనకి. ఆడికన్నా దౌర్భాగ్యమైనటువంటి పాపాత్ములు మనము. లూకాసు వార్త ఒకటే కాదు, మన గురించి రాస్తే బైబిల్లే రాయొచ్చు, పెద్ద పెద్ద గ్రంథాలే రాయొచ్చు మన గురించి. ఆడు పాపం ఏంటి దుబారాగా తిరిగాడు, కొన్ని రోజులు తిరిగాడు, కరువు వచ్చింది, మళ్ళీ నాన్న దగ్గరకు వచ్చాడు. మన స్థితి ఏముంది? వాడికన్నా ఘోరమైనటువంటి స్థితి కదా, వాడికన్నా దౌర్భాగ్యమైనటువంటి స్థితి కదా. మేలుకుంటూ ఉన్నామా? అర్థం చేసుకుంటూ ఉన్నామా? మనకు కనబడుతూ ఉన్నదా ఎటు ప్రయాణం సాగిస్తూ ఉన్నామో? కీర్తిని పోగొట్టుకున్నామని కనబడుతూ ఉన్నదా? కళ్ళ కింద నల్ల చారలు రాగానే అయ్యో నేను సెల్ ఫోన్ దూరంగా ఉండాలి, ఆ టీవీలన్నీ చూసి బుర్రపోగానే, నోటుకొచ్చినటువంటి మాట్లాడగానే, లేనిపోయినటువంటి రాజకీయాలు చేయగానే అయ్యో నేను కొద్దిగా ట్రాక్ మారిపోయాను, ఇలా ఉండకూడదు. తాగుడు తాగి ఆరోగ్యం పోగానే ఇలా కాదు, మారాలి అనేటటువంటి ఆలోచన మనం ఎంతమందిని చేస్తూ ఉన్నాము. కోపము ఇది మంచిది కాదు, బీపీ పెరిగిపోతుంది, షుగర్ పెరిగిపోతుంది, బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోతుంది, ఇది మంచిది కాదు, కనువిప్పు తెచ్చుకోవాలి, బీపీ తగ్గించుకోవాలి ఆలోచన ఎంతమంది చేస్తూ ఉన్నాం. కనువిప్పు ఎంతమందిలో కలుగుతూ ఉన్నది. పక్కవాడిని చూసి అసూయ పడుతూ ఉన్నాము, వాడి జీవితం బాగుంటూ ఉందని. ఇది మంచిది కాదు, నాకేమీ జరగట్లేదని వాడిని చూసి అసూయ పడుతూ ఉన్నాను. పక్కవాడిని చూసి చెడిపోయినటువంటి కోరికలు వస్తూ ఉన్నాయి, అది మంచిది కాదు, కనువిప్పు కలగాలి. పక్కవాడిని చూసి పెట్టలేనటువంటి మనస్తత్వం, లోపివాడి వలె పిసునారి వాడిలాగే ఉన్నాను నేను. పక్కవాడికి సహాయం చేయలేనటువంటి స్థితిలో ఉన్నాను, చేయి చాచి ఇవ్వలేనటువంటి స్థితిలో ఉన్నాను. మేలుకోవాలి, అది మంచిది కాదు. ఇచ్చేటటువంటి మనస్తత్వం నాదై ఉండాలి, కనువిప్పు కలగాలి. కనువిప్పు కలిగి తండ్రి దగ్గరకు అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి. తండ్రి దగ్గరకు అడుగులు వేసుకుంటూ వెళ్తూ ఉంటే ప్రియ సహోదరి సహోదరులారా ఏమవుతూ ఉన్నది? ఒక్కో అడుగుకి అడుగు పడగానే కాళ్ళ కింద చెప్పులు వచ్చి పడ్డాయి. అడుగు పడగానే ఒంటి మీదకి మేలిమ వస్త్రం వచ్చి పడింది. అడుగు పడగానే పరిచారకుల నుంచి వచ్చే స్వాగతం లభించింది. అడుగు పడగానే విందు మొదలైంది. దొర్లింపబడ్డాయి, రాళ్ళన్నీ కూడా దొర్లింపబడుతూ ఉన్నాయి. ప్రభుని వైపు అడుగు పడుతూ ఉంటే ఒక్కో రాయి మీద పడిపోతూ ఉన్నది. ప్రభువు వైపు కన్నులు తెరుచుకుని అడుగులు వేస్తూ ఉంటే ఉన్నటువంటి ఇదిగో బండలన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి. బలాన్నంతటినీ కూడా తెచ్చుకొని ప్రభు వైపు నడక సాగిస్తూ ఉంటే జీవితంలో ఉన్నటువంటి ఒక్కో పాపం అనేది కింద పడిపోతూ ఉన్నది. ప్రభు అంటూ ఉన్నాడు, గిల్గాలు అనుభూతి, అదే దుర్లింపబడుతున్నటువంటి అనుభూతి. ఏ విధంగా ఉంటుంది? అది తేలికగా ఉంటుంది. అప్పుడు విందు అనేది ప్రారంభమవుతున్నది. లూకాసు వార్త 15వ అధ్యాయం 22వ వచనం చదవండి. కానీ తండ్రి సేవకులతో త్వరగా వీనికి మేలు వస్త్రములను కట్టబెట్టుడు. ఏ వ్యక్తి అయితే నాకు తండ్రి వద్దు అనుకుని వెళ్ళిపోయాడో, పాపాన్ని తెలుసుకుని ఆ తండ్రి దగ్గరికి వెళ్ళగానే మేలు వస్త్రము, శరీరంతో పాపం చేశాడు, వ్యభిచారం చేశాడు శరీరంతో, ఆ శరీరం మీదకే అపకీర్తి వచ్చింది, ఆ శరీరం మీదకే పాపం అనేది వచ్చింది. కానీ ఇప్పుడు ఏమవుతున్నది? అపకీర్తి పోయి మేలి వస్త్రం అనేది తొడగబడుతూ ఉన్నది. మనము కూడా మన యొక్క శరీరంతో పాపములు చేసి ఉంటాము. మన యొక్క శరీరములతో మనము ప్రభునికి అయిష్టమైనటువంటి పనులు చేసి ఉంటాము. ప్రభుని వైపు అడుగు వేస్తే ఉంటే ఏమవుతున్నదంటే పాపం అనేది తొలగిపోయి మేలి వస్త్రం అనేది మన ఒంటి మీదకి వస్తూ ఉన్నది. తర్వాత మాట, వేలికి ఉంగరమును కాళ్ళకు చెప్పులను తొడగుడు. చేతులతో చేయకూడనటువంటి తప్పులు మనం చేసి ఉంటాము. కానీ ప్రభుని దగ్గరకు ఆ చేతులనే మనం తీసుకుని వెళ్తే ప్రభు ఏమంటున్నాడు? చేతికి ఉంగరాన్ని తొడిగించండి. దేనికి సూచనది? రాకుమారుడికి సూచన, వారసుడికి సూచన. కాళ్ళతో మనం ఎన్ని తప్పులు చేసి ఉంటాము. వెళ్ళకూడనటువంటి స్థలాలకు మనం వెళ్ళి ఉంటాము, నడవకూడనటువంటి మార్గంలో మనం నడిచి ఉంటాము, కాళ్ళతో తప్పులు చేసి ఉంటాము. కానీ ప్రభు
పాపము అనేటటువంటి మరకలు అంటినటువంటి ఆ కాళ్ళని శుభ్రపరిచే కాళ్ళకి చెప్పులు తొడిగింపండి అనేటటువంటి మాటను పలుకుతూ ఉన్నాడు. సంపూర్ణముగా ఇక ఏమైపోతూ ఉన్నాడు, కోల్పోయినటువంటి కీర్తిని తిరిగి ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నాడు. తప్పోయినటువంటి కుమారుడు వాడు పోగొట్టుకున్నటువంటి ఆ స్థితిని తండ్రి తిరిగి వాడికి అందజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు లేచిన తరువాత మాత్రమే, కనువిప్పు తెచ్చుకున్నటువంటి తర్వాత మాత్రమే. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఎవడు సహాయం చేయడు అని గుర్తించినప్పుడు మాత్రమే. ఇప్పుడు ఎవడు సహాయపడ్డనేటటువంటి మాటని గుర్తించుకున్నప్పుడు మాత్రమే. లూకాసు వార్త 15వ అధ్యాయము 16 వచనం చదవండి. వాడు వాడు పట్టులు తిను, పొట్టతో పొట్ట నింపుకును, ఆశపడుచుంటాను, కానీ కానీ ఎవడను ఏమి ఇవ్వలేడు. గుర్తు పెట్టుకోవాలి. దొర్లింపబడాలి అంటే మనకు మొదట రావాల్సిన స్పృహ, ఎవడు ఏమీ నీకు ఇవ్వడో. దేవుణ్ణి దాటి నువ్వు వెళ్ళిపోతే నీకు ఎవడు ఏమీ పెట్టడో, ఎవడు నీకు ఏమీ అనుగ్రహించడు. దేవుడి దగ్గరే క్షమాపణ ఉంది, దేవుడి దగ్గరే ప్రేమ ఉంది, దేవుడి దగ్గరే శాంతి ఉంది, దేవుని దగ్గరే నీకు సుఖం ఉన్నది, దేవుని దగ్గరే నీ పొట్ట నిండా కావలసినటువంటి భోజనం నీకు లభిస్తుంది. దేవుణ్ణి దాటి అడుగులు వేసావా, నీకు ఎవడు ఏమి ఇయ్యడు. నా స్నేహితులు, నా తోటి వాళ్ళు, నా తల్లిదండ్రులు, నా బంధుమిత్రులు, లేదంటే నా ప్రేయసి, నా ప్రేమికుడు అనుకుని అందరి వెంట పడి నానా రకాలుగా జీవితాన్ని నాశనం చేసుకున్నావా, చివరికి నీకంటూ మిగిలేది ఎవడూ ఉండడు. నీతో మిగిలే ఏంటి తెలుసా, పొందులు మిగులుతాయి నీతోనే నాతోనే. చివరికి మనుషులు ఎవడో మిగలడు. మనం జీవించినటువంటి జీవిత విధానానికి కానీ చేసినటువంటి పనులకు కానీ పందులు తప్ప ఇంకేమీ మిగలవు. నీచమైనటువంటి జంతువులు తప్ప మనతో ఏమీ ఉండదు. అంటే ఏంటి, వాడు పందులతో సహవాసం చేస్తూ ఉన్నాడు, పందు లాంటి జీవితాన్ని తయారు చేసుకున్నాడు. అలాగైపోయింది వాడి స్థితి. అశుద్ధం తినేటటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాడు. పందులు తినేటటువంటి భోజనం ఏంటి, అశుద్ధం తినేటటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాడు. తండ్రి దగ్గర ఉంటే పంచభక్ష పరమాణాలు తినేవాడు. ఇప్పుడు స్థితి మారిపోయింది. పందులకి ఏమైనా గౌరవం ఉందా, పందులకి ఏమైనా కీర్తి ఉందా? పందులు ఇంటి దగ్గరికి రాగానే రాయమ్మ అని దాని మీదకి ఎవడైనా ఒక మెడలో తాడు కట్టి ఇంటి దగ్గర కడతాడా? రాళ్ళు ఇచ్చి కొడతారు దాన్ని. ఇప్పుడు కుక్క పిల్లనైనా పెంచుతారు కానీ, పిల్లిళ్ళనైనా పెంచుతారు కానీ పందులు ఎవడైనా పెంచుతాడా? వాటిని ఎక్కడ ఉంచుతాడు, ఎక్కడో ఉంచుతాడు, ఇంటికి దూరంగా వాసన వస్తుందని. తప్పిపోయినటువంటి కుమారుడి స్థితి అలాగైపోయింది. మన స్థితి కూడా అంతే. పాపంలో ఉండేటప్పుడు ఊరికి దూరంగా, ఎవడికి పట్టింపు లేనటువంటి స్థానంలో, ఎవడు మనల్ని చూడనటువంటి స్థానంలో మనం ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, కీర్తి అనేది మన దగ్గర ఉండదు. ప్రభువు మాత్రమే దాన్ని మనకి దయచేయగలడు. జ్ఞాపకం పరుచుకోవాలి. ఇదిగో బానిసత్వం నుంచి మనం విముక్తిని పొంది ప్రభువే మనకి శరణమని గుర్తించాలి. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 2వ వచనం. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం 2వ వచనం. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం. ప్రభువు నాకు శిల, కోట, నా దేవుడు, నన్ను ఆపదల నుండి రక్షించువాడు. ప్రభువు మాత్రమే మనకు శిల, కోట. ఆయన మాత్రమే ఆపదల నుండి రక్షించువాడు. ఆయన దగ్గరే మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. అదే విధముగా మనం చూసుకున్నట్లయితే రోమీలకు రాయబడినటువంటి లేఖ 11వ అధ్యాయము 2వ వచనం. రోమీలకు రాయబడినటువంటి లేఖ 11వ అధ్యాయము 2వ వచనం. తాను ముందుగా ఎరిగిన తన ప్రజలను దేవుడు తిరస్కరింపలేదు. యేసువా వందనం, యేసువా స్తోత్రం. కుమారుణ్ణి, తప్పిపోయినటువంటి కుమారుణ్ణి స్నేహితులు తిరస్కరించారు, యజమాని తిరస్కరించాడు, అందరూ తిరస్కరించారు. దేవుడు మాత్రం ఏం చేస్తూ ఉన్నాడు, ఎటువంటి స్థితిలో నీవు నేను ఉన్నా తెలిసినటువంటి బిడ్డలని దేవుడు తిరస్కరించడు, విడవడు. సంతోషమెక్కడ ఉందని, సమాధానమెక్కడ దొరికేనని జగమంతా వెతికాను, సర్వజనులను అడిగాను, చివరికదే నీలోని
కనుగొన్నాను. ఎవరి దగ్గర ఆనందం ఉందని, ఎవరి దగ్గర సంతోషం ఉందని ప్రయాణాలు సాగించి చివరికి తిరస్కరించినటువంటి వాడైనా స్వీకరించి వాడేటువంటి ఆడైనా క్రీస్తు ప్రభువు దగ్గరికి మాత్రమే మనం వెళ్ళాలి. ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రియ సహోదరి సహోదరులారా. మన యొక్క జీవితాలు ఏ విధముగా ఉన్నాయి? గిల్గాలు అనుభూతిని మనం అనుభవిస్తూ ఉన్నామా మన జీవితంలో? పాపములను ప్రభువు ముందు ఒప్పుకొని రాళ్లను తొలగించుకుంటూ ఉన్నామా? బానిసత్వము అనేటటువంటి సంఖ్యలను త్రెంచుకుంటూ ఉన్నామా? పాపము అనేటటువంటి మరకలను ప్రభువు చేత కడగబడుతూ ఉన్నామా? గిల్గాలు అనుభూతి మనలో కలుగుతూ ఉన్నదా? ప్రభు అంటూ ఉన్నాడు, అపకీర్తిని తొలగించేటటువంటి దేవుడును నేనే, అపకీర్తిని నీ నుంచి తీసివేసేటువంటి దేవుడును నేనే, నీకు శరణము కోట ఆశ్రయ స్థానము నేనే. కీర్తనల గ్రంథంలో మనం చాలా చోట్ల చూస్తాము. 46వ అధ్యాయం 1వ వచనంలో, ప్రభువే నాకు ఆశ్రయ దుర్గము, ఆయన తప్ప స్వీకరించేటటువంటి వాడు ఎవరునూ లేరు. ప్రభువు మాత్రమే నేను ఆయన చెంతకు వెళ్ళేటప్పుడు ఆనందపడేటటువంటి వ్యక్తి. లూకాసు వార్త 5వ అధ్యాయము 31వ వచనం నుండి మనం చూస్తాము. పాపాత్ముడు తనకున్నటువంటి స్థితిని వదిలిపెట్టి హృదయ పరివర్తన చెంది ప్రభు వైపు మరలిన పరలోకములో, అంటే తండ్రికి లెక్కలేనటువంటి సంతోషము కలుగును. నేను మారి వస్తే ఆనందించేటటువంటి వాడు ప్రభు. నేను హృదయ పరివర్తన పొందుకొని వస్తే ఆనందించేటటువంటి వాడు ప్రభు. నేను వెనకడుగు వేసుకుని ప్రభు వైపు చూస్తే ఆనందించేటటువంటి వాడు ప్రభు. నన్నులాగా చూసేటటువంటి వాడు ప్రభు. నాకున్నటువంటి బలహీనతలను కాకుండా, నాకున్నటువంటి ఆ చెడు స్వభావాన్ని కాకుండా, నాలో ఉన్నటువంటి చెడు వ్యసనాలను కాకుండా నన్నుగా చూసేటటువంటి వాడు ప్రభు. ఈ లోకంలో ఎవరు కూడా నన్నులాగా చూడరు. ఫలానా వ్యక్తి అనగానే ఏం గుర్తొస్తుంది? ఫలానా వ్యక్తి అనగానే ఏం గుర్తొస్తుంది? ఫలానా పుల్లయ్య అంటే ఆవిడ ఎదవ. ఫలానా వ్యక్తి పుల్లమ్మ అనగానే ఆవిడ సాకుడు మాట్లాడుద్ది. ఫలానా వ్యక్తి రంగయ్య అనగానే వాడ అబద్ధాల కోరు. ఫలానా వ్యక్తి వీడు అనగానే వాడికి బుర్ర లేదు, బుద్ధి లేదు. ప్రభువు మాత్రమే నన్నులాగా నన్ను నన్నులాగా చూస్తాడు. ఇంకెవడు చూడ్డు. నీ స్థితి నా స్థితి ఏ విధముగా ఉన్నా మన స్థితిని బట్టి కాకుండా తన ప్రేమను బట్టి, కరుణను బట్టి, కారుణ్యాన్ని బట్టి, తనలో ఉన్నటువంటి అంతులేనటువంటి దయను బట్టి స్వీకరించేటటువంటి వాడు దేవుడు మాత్రమే. సొంత సహోదరుడు, తప్పిపోయినటువంటి వాడి యొక్క సొంత సహోదరుడు ఎలా చూశాడు వాడిని? తమ్ముడిలా చూశాడా? తిరిగి వస్తే తమ్ముడిలా చూశాడా? చూడలేదు. ఆ వ్యభిచారం చేసుకుని వచ్చినటువంటి వాడు, తిరిగి చెడిపోయి వచ్చినటువంటి వాడు, బిందులు వినోదాలు చేసుకుని వచ్చినటువంటి వాడు అన్నాడు, నా తమ్ముడు అనలేదు. నా తమ్ముడు అనలేదు. చెడిపోయి వచ్చినటువంటి వాడు అన్నాడు. నీ తల్లిదండ్రులు కానీ, నా తల్లిదండ్రులు కానీ, మన స్నేహితులు కానీ నన్ను అలాగే చూడొచ్చు, పాపాత్ముడిలాగే పరిగణించవచ్చు. వెనక్కి తిరిగి ఒక్కసారి నువ్వు ప్రభు వైపు వెళ్ళగావా, అలా చూడ నన్ను ప్రభు. చెడిపోయినటువంటి వ్యక్తిలా చూడ్డం, పాపాత్ముడిలా చూడ్డు. ఏం వ్యభిచారంలో పట్టుబడిపోయినటువంటి స్త్రీ, యోహాను సువార్త 8వ అధ్యాయం, శరీరంతో పాపం చేసినటువంటి స్త్రీ ఆమె. ఎలా చూశాడు? అమ్మా అని పిలిచాడు. వ్యభిచారంలో ఉన్నటువంటి స్త్రీని ఎవరైనా మనం నోరు తెరిచి అమ్మా అని పిలవడానికి ఇష్టపడతామా? పిలవము. ఓసి నీ జీవితం నాకు తెలియదా, నీ స్థితి ఏమంటారో తెలీదా, నిన్నేమని పిలుస్తారో తెలీదా అని మనం అంటాం. కానీ ఆయన మాత్రం ఏమన్నాడు? అమ్మా అన్నాడు. పాపాత్ములరాలు, 12 సంవత్సరాలుగా గర్భస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ, సమాజం అంతా కూడా ఎలా చూసుంటారు ఆమెని? ఒక రకమైనటువంటి స్థితిలో చూసుంటారు. కానీ ఆయన మాత్రం వెనక్కి తిరిగి అంగీని తాకింది ఎవరు, హృదయాన్ని తాకినది ఎవరు అనేటటువంటి రీతిలో నా అంగీని తాకింది ఎవరు? నువ్వా? అమ్మా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అనేటటువంటి మాటను పలుకుతూ ఉన్నాడు. ఆయన పాపాత్ములు చూసేటటువంటి స్థితి వేరే. జక్కయ్యని పాపాత్ములా చూశాడా? చూడలేదు. జక్కయ్య రా, నేడు నేను నీ ఇంటిలో నీతో కలిసి భోజనం సాగిస్తాను. లూకాసు వార్త 15వ అధ్యాయము 1-2 వచనాలు అవే. ఈయన అంటే పాపాత్ములను, సుంకరులను చేరదీస్తూ ఉన్నాడంటే ఆయనకు కావాల్సిందే పాపాత్ముడు. ఆయనకు కావాల్సిందే పాపాత్ముడు. ఆయన వచ్చినటువంటిదే రోగుల కోసం కానీ ఆరోగ్యవంతుడి కోసం కాదు. ఆయనకు కావాల్సింది ఎవరు? నువ్వు నేనే. ఆయనకు కావాల్సింది ఎవరు? తప్పిపోయినటువంటి నువ్వు నేనే, పాపంలో ఉన్నటువంటి నువ్వు నేనే ఆయనకు కావాలి. ఏమో నేను ఆయన దగ్గరికి వెళ్తే
పాప సంకీర్తనకు వెళ్తే ఏమైనా అనుకుంటారేమో, పాప సంకీర్తనకు వెళ్తే గురువు నేను చెప్పేటటువంటి పాపములకు గాని ఆయన ఏమనుకుంటారేమో. నో, పాప సంకీర్తనకు వెళ్ళిన ప్రతిసారి కూడా తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళినటువంటి స్థితి అదే. గిల్గాలు దొర్లిస్తాడు ప్రభు, ఒక్కో పాపమును తీస్తూ ఉంటాడు. నువ్వు ఒప్పుకుంటూ ఉంటే తీస్తూ ఉంటాడు, నీ నుంచి దూరం చేస్తూ ఉంటాడు ప్రభు. నేను వెళ్ళి గురువు దగ్గరికి వెళ్ళి ఈ మాటలు, నేను నా జీవితంలో చేసినటువంటి ఈ తప్పులు చెబితే నాకు చిన్న చూపేమో లేదు. నిన్నుగా చూసేటటువంటి దేవుడు, తన యొక్క హృదయాన్ని నీకు ఇచ్చేటటువంటి దేవుడు. పాప సంకీర్తనలో ఏమవుతూ ఉన్నది, గురువు కూర్చునుంటే నీవు నేను వెళ్ళి మోకరిస్తూ ఉంటే ఎక్కడుంటాము నీవు నేను గురువుకి? హృదయానికి దగ్గరగా ఉంటాం నీవు నేను హృదయానికి దగ్గరగా ఉంటాం గురువుకి. ఏంటి? తండ్రి హృదయం అది, క్రీస్తు ప్రభుని యొక్క హృదయం అది, ప్రేమ కరుణలతో నిండి ఉన్నటువంటి హృదయం అది. ఆ హృదయానికి నీవు నేను వెళ్ళి పాప సంకీర్తన చేస్తూ ఉన్నాము. నా పాపాలను ఆయన దగ్గరికి వెళ్ళి చెబుతూ ఉన్నాము. చెప్పేది గురువుతో కాదు, అపర క్రీస్తు అయినటువంటి గురువుతో నీవు నేను మాట్లాడుతూ ఉన్నాము. ప్రభుని యొక్క ప్రేమను అక్కడ మనం పొందుకుంటాము. ఏ విధంగా పొందుకుంటాము అంటే, మన స్థితి ఎంత దౌర్భాగ్యమైందైనా, థోమాస్ గారు నేను ఆయన యొక్క చేతుల్లో చేయి పెట్టి పక్కలో చేయి పెడితే గాని నేను నమ్మను అని ఒక్కసారి చేయి పట్టుకొని హృదయానికి దగ్గరగా వెళ్ళగానే ఏమన్నాడు? నా దేవా, నా ప్రభువా అనేటటువంటి మాటను పలుకుతూ ఉన్నాడు థామస్. ఎందుకని? ఆయన హృదయం నుంచి జాలు వారేటటువంటి ప్రేమ తరంగాన్ని చూశాడట, ప్రేమ సముద్రాన్ని చూశాడంట, ప్రేమ లోతుల్లో చేయి పెట్టాడంట థామస్. నీవు నేను కూడా మన పాపపు స్థితికి మనము కనువిప్పు కలిగి ప్రభుని దగ్గరికి వెళ్తూ ఉంటే ఏమవుతూ ఉన్నామంటే, ప్రభుని యొక్క ప్రేమలో నూతనమైనటువంటి బప్తిస్మాన్ని పొందుకుంటూ ఉన్నాము, నూతనమైనటువంటి వ్యక్తులుగా మారతాము. ప్రభు అంటాడు కదా, ఎవరైతే నీటి చేత మరలా జన్మిస్తారో వాడు మాత్రమే పరలోక రాజ్యానికి యోగ్యుడు. యోహాను సువార్త 3వ అధ్యాయం మనం చూస్తాము. నీటి వలన బప్తిస్మము పొందినటువంటి వాడు మాత్రమే, ఆత్మ వలన బప్తిస్మం పొందినటువంటి వాడు మాత్రమే పరలోక రాజ్యానికి, నిత్య జీవానికి యోగ్యుడు. ఏ విధమైనటువంటి బప్తిస్మం అది? ఈ నీటి వలన ప్రభుని యొక్క కరుణలో బప్తిస్మము, ప్రభుని యొక్క ప్రేమలో బప్తిస్మము. తప్పిపోయినటువంటి కుమారుడు ఆ బప్తిస్మాన్ని పొందాడు, నిత్య జీవానికి వారసుడిగా మారాడు, కోల్పోయినటువంటి కీర్తిని తిరిగి సంపాదించుకున్నాడు. ఒంటి మీదకి మేలు రకమైనటువంటి వస్తువులు, బంగారము వచ్చి పడింది. దేని వలన? పాపాలను ఒప్పుకోవడం వలన. పాపాన్ని ఒప్పుకోనటువంటి మనస్థితి ఏంటి? పాపాన్ని ఒప్పుకున్నటువంటి వాడు, సామెతల గ్రంథంలో మనం చూస్తాం, పాపాన్ని ఒప్పుకున్నటువంటి వాడు ప్రభుని యొక్క దయను, ప్రేమను పొందుకుంటాడు. పాపాన్ని ఒప్పుకోలేనటువంటి వాడు దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. ప్రభుని వైపు తిరగనటువంటి వాడు, హృదయ పరివర్తన చెందనటువంటి వాడు, ప్రభుని యొక్క అంతరంగాన్ని ఎరగనటువంటి వాడు దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తపస్కాలంలో వెనుకడుగు వేస్తూ ఉన్నామా ప్రభుని వైపు? వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నామా ప్రభుని వైపు? మన మీద పడినటువంటి బండరాళ్లను ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువా తొలగించు అనేటటువంటి మొరపెట్టుకుంటూ ఉన్నామా? కొద్దిసేపు మౌనముగా ఉండి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వర, ప్రేమామయుడ, సఖ్యపరిచేటటువంటి దేవుడవు, స్థిరపరిచేటటువంటి దేవుడవు, శుభ్రపరిచేటటువంటి దేవుడవు, నూతనీకరించేటటువంటి దేవుడవు, ఐక్యపరిచేటటువంటి దేవుడవు, అద్భుతాలు చేసేటటువంటి దేవుడవు. నేను తప్పిపోయినటువంటి కుమారుడను, నేను పాపము చేసినటువంటి బిడ్డను, నేను నీకు దూరం అయిపోయినటువంటి వ్యక్తిని, నేను నీ యొక్క హృదయంకి గాయాన్ని మిగిల్చినటువంటి కుమారుడను. ప్రభు, నా పాపములకు ఇప్పుడు సిగ్గుపడుతూ ఉన్నాను, నేను చేసినటువంటి తప్పులకు సిగ్గుపడుతూ ఉన్నాను, నేను కట్టుకున్నటువంటి తప్పులకు గాను మారు మనసు పొందుకుంటూ ఉన్నాను, పశ్చాత్తాపడుతూ ఉన్నాను. ప్రభు, చెడు వ్యసనాలను నీ ముందు ఒప్పుకుంటూ ఉన్నాను, పాపపు జీవితాన్ని నీ ముందు ఒప్పుకుంటూ ఉన్నాను. కనువిప్పు కలిగింది. ఈ లోకం కానీ, లోకంలో ఉండేటటువంటి ఎవరు కానీ, ఏ వస్తువు కానీ నాకు ఆనందాన్ని ఇవ్వదు, ఏ వ్యక్తి కానీ నాకు సంతోషాన్ని ఇవ్వడు. నాకు అర్థమైంది, నేను ఎటు ప్రయాణం సాగించినా, ఎటువైపు నేను నడిచినా నాకు ఆనందం అనేది దొరకదు. అర్థమైంది. నీ వైపు వస్తేనే, నీ దగ్గరకు వస్తేనే తిరిగి నేను కీర్తిని సంపాదించుకుంటాను. నీ దగ్గరకు వస్తేనే నాకు విందు అనేది మొదలవుతూ ఉన్నది. నీ దగ్గరకు వస్తేనే నా యొక్క జీవితంలో నూతనమైనటువంటి
అనుభూతి అనేది నేను అనుభవిస్తూ ఉన్నాను. ఓ దేవా, నన్ను స్వీకరించు. నీ దగ్గరకు వచ్చేటటువంటి వ్యక్తులను తృణీకరించినటువంటి దేవుడవు. నీ దగ్గరకు వచ్చేటటువంటి పాపాత్ములను హక్కున చేర తీసుకునేటటువంటి దేవుడవు. నీ దగ్గరకు వచ్చేటటువంటి మలిన పడినటువంటి వ్యక్తులను కడిగేటటువంటి దేవుడవు. నన్ను కడగండి. నా పాప స్థితికి గాను హిస్సోపుతో నన్ను శుభ్రపరచండి. ఇదిగో యెషయా ప్రవక్త పలుకుతూ ఉన్నాడు, నీ పాపములు ఎర్రగా సింధూరం వలె ఉన్నాను, ఎర్రగా కెంపు వలె ఉన్నాను, నేను తెల్లగా ఉన్ని వలె మంచు వలె మార్చదనని. ప్రభు, అంత ప్రేమ నీది. నీవు నాకు ఆశ్రయ స్థానము, నీవు నాకు ఆశ్రయ దుర్గము, నీవే నాకు కోట, నీవే నాకు సమస్తము. నీ వైపు నేను వస్తూ ఉన్నాను. నీ వద్ద ఉన్నటువంటి కీర్తి కొరకు, నీ వద్ద ఉన్నటువంటి మంచితనము కొరకు, నీ హృదయంలో దాగి ఉన్నటువంటి ప్రేమ కొరకు నీ వైపు నేను వస్తూ ఉన్నాను. ప్రభువా, నన్ను కడగండి, నన్ను స్వీకరించండి. నీ హృదయానికి దగ్గరగా నన్ను తీసుకునండి. నేను ఎంతో బాధను అనుభవిస్తూ ఉన్నాను, ఎంతో వేదనను అనుభవిస్తూ ఉన్నాను. నిన్ను విడిచిపెట్టి, నిన్ను మరిచిపోయి లోకాన్ని నేను హత్తుకున్నాను. కానీ ప్రభువా, అది నాకు వెన్నుపోటు పొడిచింది. నా తోటి వారిని నేను నమ్ముకున్నాను, నాకు బాధనే మిగిల్చారు. లోకంలో ఉన్నటువంటి నా అనుకున్నటువంటి వ్యక్తులను నేను ఆశ్రయించాను. కానీ ప్రభువా, వారు ఎవరు కూడా నాకు తోడుగా లేరు. నన్ను పాపంలో ముంచివేశారు, పాపానికి నన్ను బానిసన చేశారు. నూతనమైనటువంటి వస్త్రాలతో నన్ను అలంకరింప చేయు, నూతనమైనటువంటి వస్త్రాలతో నన్ను సింగారించు, నూతనమైనటువంటి నీ వైభవముతో నన్ను అలంకరించు, నూతనమైనటువంటి నీ యొక్క ప్రేమతో నన్ను అలంకరించు, నూతనమైనటువంటి నీ యొక్క ఆశీర్వాదాలతో నన్ను అలంకరించు. ప్రభు, నీ ప్రేమను నాకు వరముగా దయచేయ. చెడు వ్యసనాలను నేను విడిచిపెడుతూ ఉన్నాను, పాపాన్ని నేను విడిచిపెడుతూ ఉన్నాను. ప్రభువ, నన్ను దగ్గరగా తీసుకో, నీ హృదయానికి దగ్గరగా తీసుకో. నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి స్పందనను నన్ను ఆలకింపచేయం. ఈ మనవులన్నీ మా నాథుడిని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు ఈ పూజ బలి సమర్పించమని కోరిన అందరి కోసం ఈరోజు ఈ పూజను సమర్పిద్దాము. బోయన ప్రకాశరావు, అన్నమేరి దంపతులు వారికి మంచి ఆరోగ్యం దయచేయాలని, కుటుంబంలో కొడుకులు కోడళ్ళు దేవుని దీవెనలు, మనవలకు మనవరాళ్లకు మంచి జ్ఞానము బుద్ధి వివేకం దయచేయాలని బలి. నందజన్ని జమ్మిరాజు మాస్టర్ ఆత్మనిత్య విశ్రాంతి కలగాలని, భార్య మరియమ్మ కూతురు వెలాంగిని తలంచిన తలంపు నెరవేరాలని, వెలాంగినికి మంచి ఆరోగ్యం దయచేయాలని బలి. పక్కే శ్రీనివాసరావు వసంత దంపతులు దేవుని కృపా కరుణ ఉండాలని, కుమారుడు ప్రవీణు ప్రేమరాజ్ రాజేష్ ఇద్దరు దేవుని దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని, రాజేష్ 10వ తరగతి పరీక్షలు బాగా రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందాలని మరి